మనలో ఉన్న ఊపిరి దేవునిది. ఇంకా మనలో ఎన్ని ఉన్నా కూడా ఏం లాభం? ఊపిరి ఆయన లేనప్పుడు అవి ఏమున్నా నీవి కావాలని గుర్తుపెట్టుకోవాలి. ఒక 20 ఏళ్ళు స్కూళ్ళు కాలేజీ చదివావు, చదువు వచ్చిందనుకో, అది దేవుని కృప అనుకో. మంచి అభ్యాసం చేసావు, తెలివి సంపాదించుకున్నావు, అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసి అనుభవం వచ్చేసింది. ఆయనకు మాత్రాన మనం ఎగిసిపడాల్సిన అవసరం లేదు. ఆగురు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. ఇంకా మన వాక్య భావంలోకి వెళ్ళదు లేదు, ఆయన గురించి తెలుసుకుంటున్నాం. ఆగురు ఎవరు? ఈ ఆగురు తన దగ్గర ఉన్న 2 సహచరులను పిలిచి చెప్తున్నాడు, అయ్యా ఈతీయులు, అయ్యా ఉక్కాలు, ఇలా రండి రండి రండి. నేనెవరో తెలుసా? పశుప్రాయుడని. ఏం చెప్తున్నాడు? నేను పశుప్రాయుడని. మీరు ఎవరైనా చెప్పారా? అమ్మా నేను పశుప్రాయుడనే, పశుప్రాయురాలను. అతమా నాకు అంత జ్ఞానం లేదు. మీరు తగ్గించుకొని చూడండి, ఎదుటి వాళ్ళు మిమ్మల్ని హెచ్చిస్తారు. హల్లెలూయా. ఎట్టగొడతాం చూద్దాం అంటే కొడతారు. కొట్టండి తప్పేముంది అని అలా వెళ్ళారనుకోండి, ఎవడు కొట్టడు. మనం ఎందుకు తనులు తింటామంటే అందుకే అనమాట. మనం మాట్లాడేది నేర్చుకోలేకపోతున్నాం. ఇంకా ఆగురు ఏం చెప్తున్నాడు? అయ్యా నేను పశుప్రాయుడు. ఇంకేమంటాడు? దేవుని కూర్చిన పరిశుద్ధ జ్ఞానం నాకు లేదు, నేను ఇంకా పొందుకోలేదు. దేవుని గురించినటువంటి పరిశుద్ధ జ్ఞానం, బైబిల్ గురించినటువంటి పరిశుద్ధ జ్ఞానం, ప్రార్థనలో ఉన్నటువంటి ప్రార్థనాత్మ అభిషేకం నాకు ఇంకా లేదు. ప్రపంచంలో గొప్ప దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు అమెరికాలో 2 పర్యాయాలు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా పోటీ చేయమని ఆయనకి ఆహ్వానం వచ్చేది, వద్దని చెప్పాడు. ఆయన దాదాపు 98 ఏళ్ళు దేవుని సేవకుడిగా దాదాపు యవన కాలం నుంచి సేవ చేస్తూ వచ్చారు. ఆయన గదిలోనికి వెళ్ళి ప్రార్థన గదిలో చీపురు తీసుకొని మొత్తం కార్పెట్ మీద ఉన్న దుమ్మల్లో కొట్టి చేతులకు తీసుకుంటాడట. ఇలా పట్టుకొని, ప్రభువా యేసయ్యా నేను ఈ దుమ్ముకు కూడా సమానం కానివాడను. ఈ దుమ్మైన ఎందుకైనా పనికి వస్తుంది అనుకోని నేను దేనికి పనికిరాను. దినమునకు దాదాపు 8 నుండి 12 గంటలు మోకాటి ప్రార్థన కలిగిన ప్రార్థనా యోధుడు. చెప్పే మాటలు ఏంటి? నేను పనికి రాని వాడు. ఆగురు దేవుని దగ్గర ఎంత తగ్గింపు నేర్చుకున్నాడు. అయ్యా స్నేహితులతో చెబుతున్నాడు. మనం చాలా మటుకు దేవుని దగ్గర తగ్గించుకుంటాం. ప్రభువా నేను పాపిని, నేను ద్రోహిని, నేను మూర్ఖుని, నేను జ్ఞానహీనుని, నాయనా నేను నా దోషములను నీకు తెలుసు ప్రభు అంటాం. కానీ మనం తోటి సహోదరుల దగ్గర మాత్రం ఎప్పుడు హెచ్చరించుకుంటూ ఉంటాం. నేనేమనుకుంటున్నాను? నా చదువు ఎంత, నా జ్ఞానం ఎంత, నా బలం ఎంత, నా ఉద్యోగం ఎంత, నా సంపాదన ఎంత, నా ఆస్తులు ఎంత మీకు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలంటే చిన్న పిల్లల్లాగా ఉండాలి. దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలంటే ఒక ఆగూరులాగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఆగూరు ఏమంటున్నాడు? దేవుని గురించిన జ్ఞానం ఇంకా నేను పొందలేదు. మనుషులలో నా వంటి పశుప్రాయుడు ఎవడూ లేడు. నరులకు ఉన్నటువంటి తెలివి నాకు లేనే లేదు. అంటే నరులతో నేను ఎవరితో సమానుడను కాను, ఈతీయులకు సమానుడను కాను, ఉగ్గాలకు సమానుడను కాను. మీలాంటి జ్ఞానం నాకు లేదయ్యా అంటూనే ఎన్ని గొప్ప మాటలు చెప్పాడు తెలుసా? క్రైస్తవ లోకానికి, విశ్వాసుల సమాజానికి ఆగూరు ప్రార్థన ఓ మాదిరికరమైన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అంత తెలివి లేదయ్యా, అయితే నేను కొన్ని మాటలు నేను మీతో చెబుతాను అంటాడు. ఏమంట? 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగువాడేవాడు, తన పిడికిళ్లతో గాలిని
పట్టుకున్నవాడు ఎవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు? 4 క్వశ్చన్స్ వేసాడు. మతిపోయేటువంటి ప్రశ్నలు. భూమి మీద ఉన్న ఏ జ్ఞాని చెప్పలేదు. ఆకాశానికి ఎక్కి మళ్ళీ భూమి మీదకి దిగిన వాడు ఎవడు? బట్టలో నీళ్లను మూట కట్టిన వాడెవడు? గాలిని బంధించి పిడికిలో బిగిసి పట్టగలిగిన వాడెవడు? భూమికి దిక్కులను ఏర్పరచగలిగినటువంటి వాడు ఎవడు? భూమికి పలానా వైపు తూర్పు దిక్కని చెప్పింది ఎవరు? మనిషికి ఎలా తెలుసు ఇది తూర్పు? మేము చిన్నప్పుడు ఇలాగ చేతులు జాగ్రత్తలు పెట్టించేసి అయ్యవారు మాకు పాఠాలు చెప్పేవారు. ఏమని అంటే, సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు, వెనక పడమర, కుడివైపున దక్షిణం, ఎడమ వైపున ఉత్తరం అని చెప్పేవారు. ఎవరు చెప్పారు? మా మాస్టర్కి ఎవరు చెప్పారు? వాళ్ళ మాస్టర్ చెప్పారు. వాళ్ళ మాస్టర్కి ఎవరు చెప్పారు? ఇంకో మాస్టర్ చెప్పారు. మరి ఎవరు చెప్పారు ఇంతకీ? మొదట ఇది తూర్పు భాగం చెప్పింది ఎవరు? బైబిల్ చెప్పింది. దేవుడు తూర్పున ఏదేదో ఒకటి వేసి అందులో ఆదామును పెట్టాడు. అప్పుడు ఆదాము చెప్పాడు ఇది తూర్పు అన్నాడు. దానికి ఆపోజిట్ పడమర అన్నాడు. కుడివైపున ఉత్తరం అన్నాడు. ఇంకో వైపున దక్షిణం అన్నాడు. దేవుడే భూమికి దిక్కులు కలగజేశాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడు ఆగురు చూడండి. ఎంత తెలివి కలిగిన వాడు మీరు గమనించండి. ఆకాశంలోకి ఎక్కి మరలా భూమి మీదకి దిగిన వాడెవడు? ఆకాశానికి ఎక్కాలి, భూమి మీదకి దిగాలి. మనిషి చచ్చిపోయిన తర్వాత, పాత పెట్టబడిన తర్వాత పాతాళానికి వెళ్తాడు, కిందికి వెళ్తాడు కానీ పైకి వెళ్ళడు. ఒకవేళ ఎవరైనా పైకి వెళ్ళాడా మళ్ళీ కిందికి రాడు. చరిత్రలన్నీ తిరిగేస్తే ప్రతి మత గ్రంథంలో మనిషి చచ్చిపోతే వాళ్ళ కుల మత ఆచారాల ప్రకారం కాలుస్తారు, బూడిద చేస్తారు, పాతి పెడతారు, ఏదో ఒకలాంటి జరిగిపోతుంది. కానీ మనిషి భూమి మీద నుండి ఆకాశంలోకి ఎక్కి మళ్ళీ భూమి మీదకి వచ్చే వాళ్ళు ఎవరు? ఇది యేసుక్రీస్తును గూర్చిన ప్రవచనం. హల్లెలూయా. చెప్పలగొడి దేవుని మహిమపరుద్దాం. రాజస్థానములో ఉన్న మహాజ్ఞాని అయిన సొలొమోను ఆస్థానములో ఒక ఉద్యోగిగా పనిచేస్తున్న యాకే కుమారుడైన ఆగూరు దైవ జ్ఞానంతో కలిగిన మాటలు చెబుతున్నాడు. దేవుడు ఆయన కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు, మరణించాడు, సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. సర్వలోక మానవాళి పాప పరిహారం కొరకై ఆయన సిలువలో బలి అయ్యాడు. చనిపోయి పాతాళానికి వెళ్ళి అక్కడ నుండి చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను ఇవ్వటానికి ఆకాశ మండలము గుండా మేఘారుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవటానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. సిలువ శ్రమల గురించి, యేసుక్రీస్తు మరణం గురించి, సమాధి గురించి, పునరుత్థానం గురించి, మరలా ఆయన రానయ్యినటువంటి రాకడ గురించి 1000 సంవత్సరాల క్రిందటే ఆగూరు యేసుక్రీస్తు వారి గురించి ప్రవచిస్తూ వచ్చాడు. కానీ ఏమంటున్నాడు తెలుసా? నాకు జ్ఞానం లేదంటే. హల్లెలూయా. చాలామంది ఎంతో చదువుకుంటారు. ఒక సాధారణమైన వ్యక్తిలాగా సంఘంలో, సమాజంలో సాధారణంగా ఉంటారు. మరోలా అనుకోగలరు. కనీసం 4 కూడా చదువుకుంటారు, 5 కూడా చదువుకుంటారు. వాళ్ళు చెప్పలేము. ఏం చదువుకున్నాడా అని మనం మతిపోవాలి. ఉండడం తప్పేం లేదు, కానీ గర్వించుకోకూడదు. మనము మంటి పొరవులమని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఈయన మాట చెప్పేది సంగతి ఏంటంటే, ఆకాశంలోకి మరలా దిగిన వాడేవాడు. ఆయనే ఆకాశంలోకి ఎక్కాడు, ఆయనే మరలా దిగుతాడు. హల్లెలూయా. 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 ఇంకా తర్వాత నీళ్లను ఇలాగా బట్టలో నీళ్లను మూట కట్టగలిగిన వాళ్ళు ఎవరు? నీళ్ళనన్ని జలరాశులన్నీ కూడా మూట కట్టగలిగిన వాడెవరు? మోసే ఐగుప్తు సేనలు తరుముతూ ఉంటే
ఫరో రథాలు వెంబడిస్తూ ఉంటే ప్రజలంతా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. అయ్యో, మమ్మల్ని చంపడానికి అరణ్యంలోకి తెచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవా? ఈ అరసముద్రులు పడి చావాలా? 30 లక్షల మంది ప్రజలతో మోసే, అహరోను, మిర్యాములు ఉన్నారు. దేవుడి దగ్గర మోసే ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నా దగ్గర ఎందుకు ఏడ్చి మొరపెడతావు? నీ దగ్గర కర్ర ఉంది కదా, ఇదిగో ఎర్ర సముద్రం వైపు చాపు, దాన్ని నేను నీళ్లను బట్టలో మూట కట్టేస్తాను. హల్లెలూయా. కట్టడా లేదా? ఒక్క చుక్క కూడా ఇక్కడ పారకుండా 6 నెలల ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపించాడు. చప్పటి దేవుడి ఎర్ర సముద్రములో ఆరిన నేలన తన ప్రజలను రహదారిలో నడిపించాడు. అంత గొప్ప దేవుడు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు మనం ఇప్పుడు ధ్యానం చేయడానికి సమయం లేదు. వేద వాక్య పఠనంలోనికి మూల భాగంలోనికి వెళ్దాం. అయితే ఆయన ఈ మాటలన్నీ చెబుతూ 7వ వచనంలో ఒక మంచి మాట అంటాడు. ఉన్నట్టుండి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, చదవండి, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, వాటిని నాకు అనుగ్రహించుము. ఎప్పుడు అనుగ్రహించముందు? నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహించుము. Lord my God, I plead unto you 2 prayer requests. Let you answer me before I am going to die. నేను చావకమునుపే నేను ఏమైతే ప్రార్థన చేస్తున్నాను, నేనేమైతే మొరపెడుతున్నాను, ఏమైతే ప్రాధేయపడి అడుగుతున్నాను, ఏమైతే నీ దగ్గర నాకు దయచేయమని అడుగుతున్నాను, వాటిని నాకు అనుగ్రహించు. ఆగూరు జ్ఞాని మాత్రమే కాదు, ఆగూరు ప్రవక్త, మంచి బోధకుడు మాత్రమే కాదు, ప్రార్థనా పరుడు కూడా. దేవుని దగ్గర ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. ఆగూరులో ఉన్న జ్ఞానం దైవ జ్ఞానం. అయినా కూడా నేను ఇంతవరకు దైవ జ్ఞానం పొందలేదనే చెబుతున్నాడు. ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నీ దగ్గర 2 మనవులు చేయించున్నాను. ఎన్ని మనవులంట? చెప్పండి. 2 మనవులు. దానిలో మొదటి మనవి, అందరూ చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు మొదటి మనవి చదవండి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచు. ఇది మొదటి మనవి. వ్యర్థమైన వాటిని, అబద్ధములను ఏం చేయాలంట? అప్పుడప్పుడు నాకు దూరంగా ఉంచమన్నాడా? అవసరమైనప్పుడు నన్ను దూరంగా పెట్టు అన్నాడా? ఎప్పుడా? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. ఇది మొదటి మనవి. 2వ మనవి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయవద్దు. హల్లెలూయా. చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో మనం సాధారణంగా ఏం ప్రార్థన చేస్తాం? నాయనా, నాకు పేదరికాలు తీసేయి నాయనా, కష్టాలు తీసేయి నాయనా, బాధలు తీసేయి నాయనా, నష్టాలు తీసేయి నాయనా, రోగాలు తీసేయి నాయనా, అప్పులు తీర్చుము నాయనా, దయచేయి నాయన, బంగారం దయచేయి నాయన, ఆస్తులు దయచేయి నాయన, మంచి ఉద్యోగం దయచేయి నాయన, మంచి పంట పొలం వచ్చేటట్టు చేయు నాయన, వ్యాపారంలో మంచి లాభం తీసుకురా నాయన. ఆగురు ఏం ప్రార్థన చేశాడు? He was a very balanced Christian person. Balanced Christian life అనేది చాలా అవసరం. మనకి క్రైస్తవం ఎలా ఉండాలి అంటే జీవితానికి బ్యాలెన్స్గా ఉండాలి. అక్కడ తక్కువ వద్దు, ఎక్కువ వద్దు. ఏమంటున్నాడు? నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను దయచేయదు. పేదరికం వస్తుంది, పేదరికం ఇస్తే ఒక ప్రమాదం ఉంది, ఐశ్వర్యం వస్తే ఇంకొక ప్రమాదం ఉంది. ఈ దినం ఈ 2 మనవుల గురించి మనం ధ్యానం చేయనయ్యున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? 2 మనవులు.
ఈ రెండు మనవులున్న సత్యాన్ని మనం ఈ ఉదయకాలం ధ్యానం చేయనయ్యున్నాం. మొదటి మనవి అందరం చదువుదాం, మరొకసారి అందరం చదువుదాం. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. దీంట్లో మొదటిది వ్యర్థమైనవి, రెండవది అబద్ధం. జీవితంలో నాకు ఈ రెండుతో సంబంధం లేకుండా ఉంచేటట్టు సాయం చేయండి ఆయన. మొదటిదేమో వ్యర్థమైనది, రెండవదేమో అబద్ధం. మనిషి ఈ రోజుల్లో దేని వెంటబడుతున్నాడు? ఎక్కువగా వ్యర్థమైన వాటి వెంటబడుతూ ఉన్నాడు. వ్యర్థమైనవి అంటే ప్రసంగి గ్రంథంలో అన్నిటి గురించి రాయబడ్డది. సూర్యుని క్రింద ప్రయోజనకరమైనది ఏది లేదు, సమస్తము వ్యర్థమని ప్రసంగి చెబుతున్నాడు అని రాయబడింది ప్రసంగి గ్రంథం. ఎవ్రీథింగ్ ఈస్ వ్యానిటీ అండ్ వ్యానిటీ అండర్ ద సన్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యాపెన్. అది వ్యర్థము. ఈ భూమి మీద సమస్తము వ్యర్థము. ఈ మాటలు చెప్పాలంటే ఆగురు ఏమని చెప్తున్నాడంటే, నా మనసులో నుంచి ఈ లోకాన్ని తీసి, నా హృదయంలో నుంచి ఈ లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాల మీద, వ్యాపార లావాదేవీల మీద, ఆదాయ వనరుల మీద, భవనాల మీద, భవంతుల మీద, కార్ల మీద మోసు లేకుండా చేసే. ఇవి వ్యర్థం అంటే ఏంటి? మనం చెప్తా ఉంటాం చూడు, వేస్ట్ అని. అది మేము చిన్నగా ఉన్నప్పుడు ఏ డస్ట్బిన్ లేవు మా ఇంట్లో. మేము 10 మంది మా అమ్మకు ఇంట్లో పిల్లలందరూ కూడా. కొత్త సంవత్సరం వాడికి ఇల్లంతా దిబ్బ చెత్త అయిపోతుంది. ఆ చెత్త అంతా కూడా ఉదయం సాయంకాలం ఊడ్చుకునేవాళ్ళు. అది తీసుకెళ్ళి ఊరి బయట దిబ్బల్లో పడేసేవాళ్ళు. అది కాస్త సంవత్సరానికి ఎరువుగా మారేది. ఆ ఎరువు ఊరికి వెళ్ళి పనికి రాకుండా పోలేదు. దాన్ని తీసుకొని వెళ్ళి పొలంలో వేసేవాళ్ళు. పొలంలో వేస్తే మంచి పంటలు వచ్చేవి. ఇది సైక్లిక్ ప్రాసెస్. ఇప్పుడు స్టైల్ అంత మారిపోయింది. ఆన్నే తింటాం, తిన్న తొక్క, పళ్ళు, వ్యర్థాలన్నీ కూడా మళ్ళీ దానికి ఒక పెద్ద స్టైల్ పేరు పెట్టుకున్నారు. రూమ్లో డస్ట్బిన్ ఉందా? అది రేపు పొద్దున వరకు కంపు కొడుతూనే ఉంటుంది. మనకి ఎందుకు రోగాలు వస్తున్నాయి తెలుసా? బయట ఉండాల్సినవి ఇంట్లో ఉన్నాయి, ఇంట్లో ఉండాల్సినవి బయట ఉన్నాయి. చిన్నగున్న దినాల్లో చెప్పులు ఇంటి బయట అక్కడెక్కడో వదిలిపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా చెప్పుల స్టాండ్ కదా, స్టైల్గా. ఎక్కడ పెడుతున్నారు? మనుషులు ఎంత పిచ్చోళ్ళు అంటే, తినే కూరగాయలేమో బజార్లో దుమ్ములు పెట్టి అమ్ముతారు, కాళ్ళకేసుకున్న చెప్పులేమో ఏసీ రూముల్లో పెట్టి అమ్ముతారు. అవునా కదా? కూరగాయలు ఇక్కడ ఆ రోడ్డు మీద పందులు ఆడి తిరుగుతూ ఉంటాయి, ఆడబెట్టి అమ్ముతూ ఉంటాయి. కాళ్ళకేసుకున్న చెప్పులు చూసారా? ఎక్కడుంటాయి? షాపులన్నీ వేసిందే. అంత తెలివైన వాళ్ళు. ఈ వ్యర్థమైనవి ఏమిటో మనం ఒకసారి బైబిల్లో నుండి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువారు తన ప్రియమైన శిష్యులకు చక్కటి ప్రార్థనా సంగతిని నేర్పిస్తూ ఒక మంచి మాట చెబుతున్నాడు. ఏమని? మత్తయి సువార్త 6వ అధ్యాయము నాతో పాటు 7 వాక్యాన్ని చదవండి. అందరం కలిసి చదువుదాం. ప్లీజ్ ఓపెన్ యువర్ బుక్, దట్ Matthew chapter 6 verse 7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, అంటే మాట్లాడవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయటనే కాదు, మన నోట మాటలు దేవుని ఆలయంలో కూడా అనవసరమైన మాటలు ఏమి పలకూడదు. ఈ పలికేది ఎవరు అంటే దేవుణ్ణి ఎరగని అన్యజనులను మాట్లాడతారు. దేవుణ్ణి ఏదేదో కోరుకుంటారు. దేవుణ్ణి మనం ఏం ప్రార్థన చేయాలో బైబిల్ గ్రంథంలో ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేశారు.
how a believer shall pray in the presence of the Lord. In the what way he has to convey his request to the Lord who is in heaven. పరలోకమందున్న దేవుడికి భూమి మీద ఉన్న మానవుడు ఎలాంటి ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలంట? మన మాటల్లో వ్యర్థము లేకుండా మనం ప్రార్థన చేయాలి. అన్ని దేవుళ్ళు చేసినట్టుగా చేయకూడదు. అన్ని దేవుళ్ళు, అయ్యా నేను ఈ సారా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాను, దీంట్లో మంచి లాభం వచ్చిందనుకో, మొదట క్లీన్ బోర్డు, తర్వాత తలనీలాలు, ఒంటి మీద ఉన్న బంగారము అన్నీ అర్పించేస్తాను. ఇలాంటి ప్రార్థనలు క్రైస్తవులు చేయడానికి దేవుడు అనుమతించడం లేదు. ఒక సహోదరి, అన్నయ్య నేను చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాను, ఆ వ్యాపారం వృద్ధి కావాలి అని నీవు వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ప్రార్థన చేసి ఓపెన్ చేయాలి అన్నా. అవునా అమ్మా, మాకు మందిరానికి చాలా దగ్గరలో, అలాగా సరే వస్తాను అని. సరే ఏమేమి పెడుతున్నాడు? ఏమి లేదన్నయ్యా, ఏదో చిన్నపిల్లలు తినేవి అవి ఇవి కారపు చోట్లలో బిస్కెట్లు, చాక్లెట్లు, మంచిదే కదా అని వెళ్ళి ప్రార్థన చేశాను. నేను వెళ్ళి ప్రార్థన చేసి ఓపెన్ చేసినప్పుడు అవి ఉన్నాయి, ఇంకేమీ లేవు. ఒక 6 నెలలు తిరిగింది. 6 నెలల తర్వాత వ్యాపారం చాలా వృద్ధి అయిపోయింది. ఏమింత జనాలు చాక్లెట్లు బిస్కెట్లకు ఎక్కడ దొరకలేదు, ఈడే దొరుకుతున్నాయా అని నేను ఒక కుర్రోడిని అడిగాను. లేదన్నయ్య, మీరు వెళ్ళి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు బాగా ఆశీర్వదించాడు, ఇప్పుడు వ్యాపారం డబుల్ అయ్యింది. ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నారంటే సిగరెట్లు, ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నారంటే ఆకులొక్కలు, ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నారంటే చుట్టా బీడి, ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నారంటే ఆ వగైరా ఈ వగైరా అన్నీ కూడా అమ్ముతున్నారు. నేను మళ్ళీ ఇంకొకసారి కుటుంబ ప్రార్థనకి వెళ్ళాను. ఆమె నా ఎదుటికి రాకుండా ఉంది. నేనే అడిగాను, ఏమ్మా వ్యాపారం బాగా జరుగుతుందా? ఏమక్క మార్తక్క, వ్యాపారం ఆఖరి మార్తక్కని బాగా జరుగుతుందా అని అడిగాను. దేవుడి స్తోత్రం అన్నయ్య, మీరు ప్రార్థన తీసిపోయిన తర్వాత చాలా బాగా జరుగుతుంది. దాంట్లో మళ్ళీ నాకు 10వ భాగం తీసుకొస్తుంది. అమ్మేదేంటి? చుట్టా బీడి సిగరెట్లు, ఆకులొక్కలు. ఎందులో 10వ భాగము? చుట్టా బీడి సిగరెట్లో నాకు 10వ భాగం. మానవుని యొక్క జీవితాన్ని పాడు చేసేది ఏదైనా సరే అది వ్యర్థం. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఏమని? దప్పికొన్న వారులారా నీలో ఎద్దుకు రండి, రూకలు లేని వారులారా నా ఎద్దుకు వచ్చి పాలను నీళ్లను కొనుక్కోండి. మీరు ఎలాగా ఊరికి ఆహారము కాని దాని కొరకు రూకలు చెల్లిస్తున్నారు. ఆహారము కానిది ఏదైతే ఉందో అది వ్యర్థం. ఆకులొక్కలు మేకలు తినవు, కానీ ఎవరు తింటున్నారు చెప్పరే? మేము ఎప్పుడు తిన్నాంలే అన్నయ్య, కిచ్చిమిచ్చికి రంగుల పండగకి ఎప్పుడైనా తింటాము? బైబిల్ రాయబడిందా? మీరు ప్రతి కిచ్చిమిచ్చికి మీ నోళ్ళు ఎర్రగా చేసుకొని ఆకులొక్కలు నమిలి పాన్బిడ, కొంతమంది ఆకులొక్కలు లేదు స్టైల్ పాన్బిడ అంట, ముఖానికి వేసి రుద్దుకోండి, ముఖం కూడా ఎర్రగైపోతుంది. వ్యర్థమైనవి, వ్యర్థమైన వాటి ఏ విషయంలో కూడా మనం వ్యర్థమైన వాటిని పాటించడానికి వీలు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పి చూశాను, వెళ్ళలేదు. వ్యాపారం బాగుంది కాబట్టి ఇంకా అమ్మో ఇంకా అమ్మో, ఆదివారాలు ప్రార్థన కూడా లేదు, ఆదివారాలు వ్యాపారం చేయొద్దని చెప్పారు ఓపెనింగ్ చేసే రోజు. సరే అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఆదివారం మందిరం లేదు, మొదటి ఆరాధన లేదు, రెండో ఆరాధన లేదు, రాత్రి ఆరాధన లేదు. అమ్మి అమ్మి బిడీలు సిగరెట్లు భార్య భర్త ఇద్దరు చనిపోయారు. ఒకరికి స్ట్రోక్ వచ్చింది, ఇంకొకరికి పెరాలసిస్ వచ్చింది. దేవుని యొక్క ప్రేమకు వ్యతిరేకంగా, దేవుని యొక్క దీవెనలకు దూరంగా, దేవుని మందిరం లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని ఆలయం లేదు, దేవుని ప్రార్థన లేదు, వ్యర్థమైన వాటి కొరకు మనిషి పరుగులాడుతున్నాడు, పరుగులెత్తుతూ ఉన్నాడు.
దేవుని యొక్క వాక్యం రాయబడి, మీరు నా ఆలయంలోకి వచ్చినప్పుడు కూడా, మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా, మీరు వ్యర్థమైన వాటిని ఉచ్చరించొద్దు. మీ నోట కపటమైన వాటిని పలకొద్దు. మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పొద్దు. మీరు మీ మనసు నిండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రార్థనలు వ్యర్థమైనవిగా ఉండద్దు. అన్యజనుల వల్ల ఎప్పుడూ ప్రార్థన చేయొద్దు. యు షుడ్ బి వెరీ క్లియర్ వైల్ యు ఆర్ ఇన్ ప్రేయర్. బయట శత్రుత్వం పెట్టుకొని ఇక్కడ ఇంకొక మాదిరి ప్రార్థన చేయొద్దు. బయట మోసం చేసి ఇక్కడ ఇంకొక ప్రార్థన చేయొద్దు. దేవుడి యొక్క వాక్యం రాయబడి ఉంది, అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు మీరు వచ్చించొద్దు. 13వ వచనంలో ప్రభువు అని అంటారు, అయ్యా మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఆ పై వచనం నుంచి కూడా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. మన ప్రతి ప్రార్థనలో మొదటి మాట పరలోకమందున్న తండ్రిని గురించి మాట్లాడాలి. అది విలువైన ప్రార్థన, అది కానిది వ్యర్థమైన ప్రార్థన. ప్రతి ప్రార్థనలో మొదట దేవుణ్ణి స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆయన గొప్పతనం గురించి, ఆయన మహిమైశ్వర్యం గురించి, ఆయన మనకి ఇచ్చిన జీవం గురించి, నిర్మించిన ఈ శరీరం గురించి, ఇచ్చిన జీవాత్మ గురించి, రక్షణ గురించి, స్వస్థత గురించి, విశ్వాసం గురించి, బాప్తిస్మం గురించి, మారుమనసు గురించి, అన్నిటి గురించి దేవుని స్తుతించాలి. ఆ 13వ వచనం అంటాడు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించమయ్యా. వ్యర్థుడు ఎవడు అంటే దుష్టుడు. ఈ లోకంలో అందరూ పనికొచ్చే వాళ్ళు దేవుని దృష్టిలో, సాతానుగాడు తప్ప. వాడు పనికొచ్చి ఇప్పుడు పనికి రాకుండా పోయినోడు, వేపు చుక్కలాగా ఆకాశం నుండి తేజో నక్షత్రంలాగా పడిపోయి పాతాళానికి ఆహుతి కావలసినటువంటి వాడు, వాడొక్కడే దేవుని దృష్టిలో వ్యర్థుడు. ఇంకెవరిని కూడా మనం వ్యర్థుడా అని అనకూడదని బైబిల్ చెబుతుంది. వ్యర్థుడా అని ఎవరైనా నువ్వు అన్నావు అంటే నీవు నరకానికి పాత్రుడవు అని అర్థం. ఇంగ్లీష్లో స్టైల్గా అంటాం వేస్ట్ ఫెలో అని. వేస్ట్ ఫెలో అంటే ఎవరు అర్థం? వ్యర్థుడా అని. విశ్వాసులు ఎవరు కూడా ఆ మాట మాట్లాడడానికి దేవుడు అనుమతించటం లేదు. మన నోటితో ఆ మాట అన్నట్లయితే మనం వ్యర్థమైన వాళ్ళం అవుతాం. దేవుని యొక్క దీవెనకు పాత్రలు కావాలి అంటే మన నోట అవసరమైన ప్రార్థనలు రావాలి. అందుకే అయ్యా దుష్టుడున్నాడే, వాని నుండి మమ్మల్ని తప్పించు. ఈ 30 అధ్యాయం సామెతల గ్రంథానికి, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆగురు చేసిన 1000 సంవత్సరాల కిందట ప్రార్థనలో ఉన్న సత్యం ప్రస్ఫుటంగా మత్తయి సువార్తలో తేటతెల్లంగా కొట్టవచ్చినట్టు కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, ఆగురు పలికిన మాటలకు పొంతనం ఉంది, సంబంధం ఉంది. దుష్టు నుండి నన్ను తప్పించు. ఇక మత్తయి సువార్త 12వ అధ్యాయంలో వ్యర్థమైనటువంటి మాటల గురించి రాయబడి ఉంది. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 12 వర్స్ 36, 12:36 చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా. మనుష్యుడు పలికేటువంటి వ్యర్థమైన ప్రతి మాటను గురించి, నా నోరు నా ఇష్టం అంటే కుదరదు. ఈ నోటిని దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే వ్యర్థమైన మాటలు పలకూడదు అని. మంచి మాటలు పలికితే నీవు బ్రతికినన్నాళ్ళు నీ నోరు బాగా మాట్లాడుతుంది. పనికి మారిన వ్యర్థమైన, వదలుపోతూ, అబద్ధంతో కూడిన మోసకారిక మాటలు మాట్లాడితే ఈ నోటికి ఏ రోగమైన రావచ్చు. బాగానే బల్లకుంటారు కొంతమందికి, ఉన్నటువంటి మాట పోతుంది. ఎందుకు పోయింది? ఈ నోటితో తండ్రి అయిన దేవుడి సారూప్యంలో ఉన్న తోటి సహోదరుని దూషించటము, దుర్మార్గంగా మాట్లాడటం, ఎత్తి పొడుపు మాటలు మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం, దేవుడిని బాధ పెట్టే మాటలు మాట్లాడటం. మాట్లాడుతున్నావు ఎప్పుడైనా? నా భార్య నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను అనుకుంటున్నావా?
మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. నీకు భార్య కాకమునుపు ఆవిడ దేవుని బిడ్డ, నీ భర్త కాకమునుపు అతడు దేవుడి కుమారుడు, నీ పిల్లలు కాకమునుపు వాళ్ళు దేవుడి సారూప్యములో ఉన్న దేవుడి దూతలు. నీవు ఎలా జాగ్రత్తగా బ్రతకాలో దేవుడు చెబుతున్నాడు. మొదటిది, వ్యర్థమైన ప్రార్థనలు దేవుడి సన్నిధిలో చేయకూడదు. రెండవది, వ్యర్థమైన మాటలు ఎక్కడ ఎప్పుడు ఎవరితో మాట్లాడకూడదు. నోటి యొక్క విలువ ఎంత తెలుసా? మాట పడిపోయిన వాడు మాట్లాడాలని సంజ్ఞలు చేసి చెబుతూ ఉంటాడు. ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. దేవుడు నీకు నాలుకనిచ్చింది విచ్చలవిడిగా నీ నాలుకతో కాని మాటలు పలకటానికి కాదు, బూతులు మాట్లాడటానికి కాదు, పిల్లలను పెద్దలను దుర్భాషలాడటానికి కాదు, అబద్ధమైన మాటలు పలకటానికి కాదు, మోసంతో కూడిన మాటలు మాట్లాడటానికి కాదు. ఈ సంగతి గురించి యాకోబు భక్తుడు నాలుగు గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయం చాలా స్పష్టంగా రాశాడు. మానవుని నోటిలో ఉన్న నాలుక ఎంత భయంకరమైనది అంటే అది పాప ప్రపంచం, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టగలిగినది. చిన్న నిప్పు పెద్ద అడవిని ఎలా తగిలేస్తుందో కుటుంబాలను నాశనం చేయగలిగిన శక్తి ఈ నాలుకకు ఉంది. కుటుంబాలను కట్టగలిగిన శక్తి ఈ నాలుకకు ఉంది. మంచి సంబంధాలను నిలపగలిగిన శక్తి ఈ నాలుకకు ఉంది. కాబట్టి మన నోటితో వ్యర్థమైన మాటలు పలుకోవద్దు. ఎప్పుడు కూడా నేను నోటితో దీవెనకరమైన మాటలు మాట్లాడు. నా కుమారుడా దేవుడు నిన్ను దీవించిన గాక, నా కుమార్తె దేవుడు నిన్ను దీవించిన గాక, నా సహోదరి దేవుడు నిన్ను దీవించిన గాక, ప్రియమైన భార్య దేవుడు నిన్ను దీవించిన గాక, ప్రియమైన భర్త దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక. ఈ మాటలు చెప్పాలి. నీకు ఉద్యోగం ఇచ్చిన నీ పై ఆఫీసర్ పనికి మాలిన వాడైనా కూడా నీవు పనికి మాలిన వాడు అనకూడదు. వ్యర్థమైన మాటలు ఎవరి నోట రానివ్వకండి. వ్యర్థమైన మాటలు ఎవరిని మాట్లాడకండి. సంఘములోనైనా సంఘం వెలపటనైనా దేవుడు అంటున్నాడు, వ్యర్థముగా మాట్లాడిన ప్రతి మాటను గురించి విమర్శ దినం ఉంది ఒకటి. ఆ విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు. లెక్క చెప్పవలసింది. యు ఆర్ అకౌంటబుల్ టు ఎవ్రీ వర్డ్ విచ్ ఈస్ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. మాట్లాడిన మాటను బట్టి తర్వాత వచనంలో మీరు చదివితే అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం తర్వాత వచనంలో నీ నోటి మాటను బట్టి నీవు నీతిమంతుడవని తీర్పు తీర్చబడతావు, అపరాధివని తీర్పు తీర్చబడతావు. You will be treated as a righteous person because of your word. Hallelujah. కాబట్టి మన మాట ఎలా ఉండాలి? వ్యర్థంగా ఎప్పుడు ఏ మాట పలకూడదు. కొంతమంది ఊరికి మాట్లాడుతూనే ఉంటారు. దేవుని మాటలు రాయబడింది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని. ఒక అరగంట మాట్లాడితే ఆచితూచి మాట్లాడతాం, అరగంట మించితే అన్బ్యాలెన్స్ అయిపోతాం, ఏదో మాట్లాడతాం. 2 గంటలు మాట్లాడితే అబద్ధాలు కూడా వస్తూ ఉంటాయి. 3 గంటలు మాట్లాడితే ఇతరులు తెప్పి పొడిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటాం. 4 గంటలు మాట్లాడితే అనేకులు నవ్వుల పాలు చేసే మాటలు మాట్లాడతాం. పొద్దుస్తు మాటలు మాట్లాడితే పనికి రాకుండా పోతాం. కాబట్టి ఎంతసేపు మాట్లాడాలి? అంతసేపు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అదే మాట్లాడాలి. వ్యర్థమైన సంభాషణలతో అనవసరమైనటువంటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో వాదోపవాదాలు ఇక మనకు వద్దు. మనము మాట్లాడిన ప్రతి మాట విమర్శ దినమున, తీర్పు దినమున, ప్రభు రాకడలో పరలోకానికి మనం ఎత్తబడిన తర్వాత ఇదిగో మనము విశ్వాసమైనప్పటికీ కూడా మన మాటలన్నీ కూడా దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. 21వ తారీఖు ఆగస్టు మాసం ఆదివారం సాయంకాలం 7 గంటలకి నీ భర్తతో ఏం మాట్లాడావు? ప్రభు అడుగుతాడు. మందిరానికి వచ్చేటప్పుడు ఉదయం 7 గంటలకి నీ పిల్లలు ఏం తింటావు? బైబిల్ చేతిలో, ఒక పక్క బైబిల్ చేతిలో ఉంది, ప్రార్థన సిద్ధమయ్యారు, అయినా కూడా ఆ సంగతి మరిచిపోయి ఏం మాట్లాడావు? దేవుడు అడుగుతాడు. అడగడా? హల్లెలూయా. పాటలు
పాడితే సరిపోదు, జీవితం పరిశుద్ధంగా ఉండాలి. వాక్యం వింటే సరిపోదు, బ్రతుకులు శుద్ధి చేసుకోవాలి. మందిరానికి వస్తే సరిపోదు, మన హృదయాలు కడిగిన ముత్యములాగా దేవునికి అగుపడుతూ ఉండాలి. మనం మాటను బట్టి పవిత్రం అవుతాం, మాటను బట్టి అపవిత్రం అవుతాం. అంత శక్తి మాటకు. కొండనిండా పాలల్లో చుక్క విషయం వేస్తే పాలన్నీ ఏమవుతాయి? పాలవుతాయా? విషయం అవుతాయా? జీవితం అంతా భక్తిగా బ్రతికి ఒక్క మాట కాని మాట ఒక్క మాట నువ్వు పలికితే ఆ మాటను బట్టి నువ్వు అపవిత్రురాలు అయిపోతావు. ఏ పాపం చేయనక్కర్లేదు, ఏ దొంగతనమో, వ్యభిచారమో, మోసమో, అబద్ధమో చేయనక్కర్లేదు. దేవుని దగ్గర నువ్వు నిలబడాలి. ఆ సింహాసనం ఎదుట నీవు తీర్పులోనికి రాకుండా జీవులోనికి వెళ్ళాలి అని అంటే నీవు నీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుల చేత సాధారణ చేయించేటువంటి సులభమైన పాపం ఏంటంటే వ్యర్థమైన మాటలు, కవింపు చేసే మాటలు, నవ్వుల పాలు చేసే మాటలు, ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు. చాలా కుటుంబాల్లో ఈ రోగం అంటుకుంది. ఎందుకంటే సెల్ ఫోన్లలో కూడా కామెడీ షోలు చూస్తున్నారంట క్రైస్తవులు. టీవీలో చూడడం లేదు కామెడీ షోలు, ఇప్పుడు సెల్ ఫోన్లు చూస్తున్నారు. అరే నాయన, క్యాండిల్తో అంటించినా అంటుకుంటుంది, అగ్గిపుల్లతో అంటించినా అంటుకుంటుంది. పాపమే, అది ఎందులో చూసినా కూడా పాపమే అమ్మా, అది ఏదైనా పాపమే. సీరియల్ చూస్తే తప్పు లేదు, సినిమా చూస్తేనే తప్పు, సినిమా హాల్లో చూస్తే తప్పు, సెల్ ఫోన్లో చూస్తే తప్పు లేదని కాదు. ఎక్కడ వ్యర్థమైనది నువ్వు ఆచరించినా మాట్లాడినా దేవుడు నిన్ను లెక్కలోకి తీసుకొస్తాడు. జాగ్రత్త. మూడవదిగా మనము ఏం చూస్తున్నాము అంటే రెండవదిగా మనం ఏం చూస్తున్నాం అంటే వ్యర్థమైన మాటలు. ఈ వ్యర్థమైన మాటల వల్ల మనం అపవిత్రం అయిపోతాం, అనీతిమంతం అయిపోతాం, దేవుడి దృష్టిలోకి లెక్కకు రాకుండా పోతాం. భర్త భార్యతో మాట్లాడేటప్పుడు కూడా బ్యాలెన్స్గా మాట్లాడాలి. కోపం ఉండొచ్చు, ఆ పొరపాటు చేసింది, నష్టం చేసింది, కోపం వచ్చింది. మాట్లాడే ముందర ప్రభువా నాకు సహనం దయచేసి ప్రార్థన చేసుకొని మాట్లాడు. నీ మాట వినలేదు, చిరెత్తుకు వచ్చింది. మాట్లాడే ముందర ప్రార్థించి వాక్యం రాయబడింది. సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన వెండి పల్లెములో ఉంచిన బంగారు పడద వంటిది. ఆ టైమ్లీ వాట్ ఎవర్ ద వర్డ్ యూ వాంట్ టు స్పీక్, ఇట్స్ వెరీ వాల్యుబుల్. నేను మాట్లాడమని ఎవరైనా అన్నప్పుడు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయి. వాక్యంలో రాయబడి ఉంది, నీవు వినుటకు వేగిరపడి వాడును, మాట్లాడుటకు నిదానించువాడై ఉండాలి. నిజమైన క్రైస్తవ బిడ్డ, నిజమైన క్రైస్తవ విశ్వాసి నలుగురిలో ఉన్న 40 మందిలో ఉన్న మాట్లాడటానికి తొందరపడదు. ఆమేన్, హల్లెలూయా. కొందరు ఎదుటి వాళ్ళని మాట్లాడారు, అంతా వన్ వే ట్రాఫిక్. నేను మాట్లాడుతూ ఉంటా, నువ్వు విను అంతే. మంచి ఎంత ఉందో గ్రహించిన ఫోన్లో అవతల వ్యక్తిని మాట్లాడరు. అవతల వ్యక్తి ఊ అని అరగంట ఊరుకొట్టాల్సిందే వాడు. వీళ్ళు మాత్రం మాట్లాడారు. దేవుని పరిశుద్ధ వాక్యం రాయబడింది, నీ మాటను బట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవదిగా వ్యర్థమైన ఆరాధన. మత్తయి సువార్త 15:9 యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది వచ్చారు. వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులకు సంబంధించినటువంటి ఆనాటి యూదులు. ఏమయ్యా బోధకుడా, ఒకసారి చూసేవా, నీ శిష్యులు చూసేవా, వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వీరు యూదులుగా ఉండి యూదుల పారంపర్య ఆచారములను అతిక్రమిస్తున్నారు. మేము నిష్ట కలిగిన, భక్తి కలిగిన యూదుల సంతతి, మా తెగకు మీరు మచ్చ తెస్తున్నారు అని ప్రభు అన్నాడు. అయ్యా, పెద్దల పారంపర్య ఆచారం
ఆజ్ఞలను నా శిష్యులు అతిక్రమిస్తున్నారని మీరు బాగానే చెబుతున్నారు. మరి మీరేం చేస్తున్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, పితరులు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను మీరు అతిక్రమిస్తున్నారా లేదా? వాక్యంలో రాయబడి ఉంది కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని. మీరేం చేస్తున్నారు? మీ తల్లి తండ్రి వృద్ధులైన తర్వాత వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. మీ తల్లిదండ్రులను బయట రోడ్ల మీద పారేస్తున్నారు. తల్లిని తండ్రిని సన్మానించని వాడు నరకానికి పాత్రుడని వాక్యంలో రాయబడింది. ఇది తెలిసి కూడా మీరు తప్పు చేస్తున్నారు కదా. దేవుని ఆజ్ఞలనే అతిక్రమిస్తుంటే మనుషుల పారంపర్య ఆచారాన్ని అతిక్రమించడం తప్పేముంది? అందుకే ప్రభు అంటాడు, ఈ మనుష్యులు ఏం చేస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములు లేదా దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచూ ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులను దేవుని ఉపదేశములుగా మార్చేస్తున్నారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయటము పాపము అంటున్నారు. బైబిల్లో ఎక్కడ లేదు. ఇశ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది అరణ్య యాత్రలో రోజు చేతులు కడగాల, కాళ్ళు కడగాల, స్నానాలు చేయాలంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అంత లేదు. దొరికింది ఏదో తిన మన్నా ఆకాశం నుండి పడుతూ అంటే భూమి మీద తీసుకోవడం, తినడం. పూరేళ్ళు వస్తే కాల్చుకోవడం, తినటం. వాళ్ళు ఎవరు చేతులు కడుగోలేదు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అరణ్యంలో ఉండి అడవి తేనె తిన్నాడు, ఆకు మెడతలను చంపుకొని తిన్నాడు, కచ్చడములుగా ఆకులు కట్టుకున్నాడు. ఆయనకి స్నానపానాలు లేవు. కానీ స్త్రీలు కలిగిన వారందరిలో కూడా గొప్పవాడు ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్. కానీ యూదులు ఏం చేస్తున్నారు? ఆజ్ఞలను పక్కన పెట్టి ఆచారాలను వెలుగులోకి తెచ్చారు. సంఘాలలో ఆజ్ఞలు పోయాయి. ఏమొచ్చాయి? ఇప్పుడు ఆచారాలు వచ్చాయి. పాత నిబంధన ఎప్పుడైపోయింది? ఏం లేదు. ఎవరు చెప్పారు ఆజ్ఞలు పాటించమని? ఇంకా వాళ్ళు పాత నిబంధన క్రింద ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆజ్ఞలను కొట్టేశాడు. ఇలా తెలీదు, సత్యం తెలీదు. వీళ్ళు ఏం చేస్తారు? ఆచారాలు తెచ్చిపెట్టారు. ఒడి బియ్యాలు పోస్తారు, కొబ్బరికాయలు కొడతారు, నలుగులు పెడతారు, పోళ్ళు పోస్తారు, అన్నీ చేస్తారు. ఒక ఇంటి ఓపెనింగ్కి నన్ను పిలిచారు. నేను బాగానే ఆ ఇంటికి వీళ్ళు కాంగ్రెస్ వల్ల అని అడిగాను. కాంగ్రెస్ వల్ల అంటే అర్థమైందా? కోడి కోసి కోడి రక్తంలో చేయి ముంచి ఆ వైపు ఒకటి ఈ వైపు ఒకటి కొట్టారు. అందుకు అడిగాను కాంగ్రెస్ వల్ల. వాళ్ళకి అర్థం కాలేదు. లేదన్నయ్య కాంగ్రెస్ వాళ్ళు కాదన్నయ్య మన వాళ్ళే అన్నారు. మన వాళ్ళు నన్ను కలుపుతావు మళ్ళీ? ఏ పార్టీలో అని పిలిచి అడిగాడు. నా ఇంటిలో లేదన్నయ్య మాకు అలాంటిది ఏం లేదన్నయ్య, మేము మందిరానికి వస్తాం. నేను చెప్పానా ఈ ఇల్లు ఓపెనింగ్ అప్పుడు రక్తం చిందించకూడదు, గోడల మీద రక్తం చల్లకూడదు, మీ హస్తపు ముద్రలు ఉండకూడదు అని మళ్ళీ వేశారు. ఇంకా ఆ పక్క ఈ పక్క సైకిల్ గుర్తు కూడా ఎక్కిపోయిందరా, పైన ఫ్యాన్ గుర్తు కూడా ఎక్కిపోయిందరా. ఆచారాలు ఏం చేస్తున్నారంట? దాన్ని దేవుని ఉపదేశంగా బోధిస్తున్నారట. ఆచారాలను, పితృ పారంపర్య ఆచారాలను, పెద్దల పారంపర్య ఆచారాలను వీళ్ళు దేవుని ఆజ్ఞలుగా బోధిస్తున్నారు. బోధించుచు మళ్ళీ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇది వ్యర్థమైన ఆరాధన. ఆరాధనలో ఏముండాలంటే ఆజ్ఞానుసారమైన బోధ ఉండాలి, ఆజ్ఞానుసారమైన హెచ్చరిక ఉండాలి, ఆజ్ఞానుసారమైనటువంటి పాటలు, పద్యాలు, ఆరాధన ఉండాలి. అంతకు మించింది దేవుని వలన వచ్చినది కాదు. ఆనాటి యూదులు ఏం చేసేవాళ్ళు? అమ్మ నాన్న ముసలోళ్ళు అయితే వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకొని ఈలను తీసుకొని వెళ్ళి పాస్టర్ గారి దగ్గర, ఇదిగో ముసలోళ్ళని మీ దగ్గర పెట్టుకో, వాళ్ళ ఆస్తులు కొంచెం నీకు ఇస్తున్నాం, ఇది దేవార్పితం అనేవాళ్ళు, కుర్బాను అనేవాళ్ళు. కుర్బాను అనేది హిబ్రూ భాష. దాని తెలుగులో అర్థం ఏంటంటే దేవార్పితం. మోసంతో కూడినది. తల్లిదండ్రికి 2 పిల్లలు ఉంటే ఆస్తిని ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద కొడుకు 2 భాగాలు, చిన్న కొడుకు 1 భాగం, 3 భాగాలు, తల్లిదండ్రులకి 2 భాగాలు, 5 భాగాలు చేసేవాళ్ళు. ఈ తల్లిదండ్రుల డబ్బును తీసుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దేవార్పితమని మందిరంలో ఇచ్చేవాళ్ళు పాస్టర్ గారికి కానుకగా.
కుర్బాను అని చెప్పేవారు. అంటే అయ్యా దశమ భాగమే కాదు, ఆస్తిలో భాగం ఇస్తున్నాం తీసుకో అని చెప్పి పాస్టర్కి లంచం ఇచ్చి అందరూ పోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు వెనక్కి తీసుకునేవాడు. దానికి కుర్బాను అని పేరు పెట్టాడు. దేవుడు దాన్ని వెలుగులోకి తెస్తూ ఉంటాడు. వరే మూర్ఖులారా, వ్యర్థులారా, మోసం కలిగిన మనుషులారా, కపట బోధకులారా, ఇవి తెర వెనుక జరిగిస్తూ మీరు మళ్ళీ న్యాయం గురించి, నీతి గురించి మాట్లాడతారా? దశమ భాగాలు ఇవ్వమని చెప్పాడు మోసే అని చెప్పేసి దశమ భాగాలు ఎందుకు ఇస్తున్నారు మీరు? వాక్యం మత్తయి సువార్తలో రాయబడి ఉంది. ఎందుకు ఇస్తున్నారు మీరు? 23-24 అధ్యాయాలు చూస్తే కొత్తిమీరలో, పుదీనాలో, కరివేపాకులో, జీలకర్రలో, ఆవాల్లో దశమ భాగాలు ఇస్తున్నారంట. పుదీనా ఎంత కొనుక్కుంటే ₹1 అవుతుంది, అంతే కదా? పుదీనాలో దశమ భాగాలు ఇస్తున్నారు. బయటకు వచ్చి ఏం చెప్తున్నారు? ఈ యూదులు మేము దశమ భాగాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఎందులో దశమ భాగం ఇస్తున్నారు? వచ్చే రాబడులుగా పుదీనాలో, గోంగూర కట్టలో, కొత్తిమీర కట్టలో దశమ భాగాలు ఇస్తున్నారు. దేవుడు వారిని బాగా గద్దిస్తూ ఉన్నాడు. వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. నా సన్నిధికి వచ్చి యోహాను సువార్త 4:24 ఏం రాయబడి ఉంది? దేవుడు ఆత్మ. ఎవరంటే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించడానికి ఆత్మతోనే, సత్యముతోనే ఆరాధించాలి. మరి దేనితో కాదు. మీరు దేనితో ఆరాధిస్తున్నారు? ఆచారాలతో ఆరాధన చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఫేస్బుక్లో చూశాను, నిన్న మొన్న వారంలో కూడా ఏమంట, అమావాస్య ఆరాధన అంట, వాడి తలకాయ ఆరాధన. దానికి పెద్ద పెద్ద సేవకులు కూడా క్యూలు కట్టి ప్రసంగాలు చేస్తున్నారు. అమావాస్య ఆరాధన పట్టినాయి, దయాలు పట్టినాయి, ఆచారాలు వచ్చేసినాయి. వాడెవడు తెగులు తగిలి ఒకడు మొదలు పెట్టాడు, దాన్ని పట్టుకొని అందరూ అమావాస్య ఆరాధన అంటారు. ఉపవాస ఉత్సవ పండగలు అంట. ఉపవాస ప్రార్థన అనేది బైబిల్లో. మళ్ళీ ఉపవాస పండగ ఏముంది? ఆచారం. దేవుడు చెప్పనటువంటి బోధ ఇది. అన్య ఆచారం, వ్యర్థమైనటువంటి ఆరాధన. దానికి ఏం పొందుతున్నారు? దేవోక్తి, దైవోపదేశము అని చెప్తున్నారు. మనం ఏమి చేసినను, ఫిలిప్పీ పత్రికలో రాయబడి, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం ఏం చేసిన దేవుని యొక్క మహిమ కొరకు చేయాలి, కానీ వేరే చేయటానికి లేదు. ఈ ప్రజలు వాక్యంలో రాయబడి ఉంది. ఆ మాట అంటే మీరు చదువుకున్నట్లయితే తర్వాత ఆరాధన అయిన తర్వాత ఈ 15వ అధ్యాయం 9వ వచనంలో, 7, 8, 9 వచనాల్లో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుచూ ఉన్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతున్నారు. పెదవులతో ప్రార్థన చేస్తున్నారు, పెదవులతో పాటలు పాడుతున్నారు, పెదవులతో ఆరాధన చేస్తున్నారు. హృదయం ఎక్కడ ఉంది? ఎక్కడో దూరంగా ఉంది. సారా కొట్టు దగ్గర, సినిమా హాల్ దగ్గర, సీరియల్ దగ్గర, లేకపోతే 2020 మ్యాచ్ దగ్గర, ఎక్కడో బజార్లో మార్కెట్ దగ్గర, ఆ చికెన్ కొట్టు, మటన్ కొట్టు దగ్గర ఆరాధన అయిపోయిన తర్వాత బంధువులు వచ్చారు, అక్కడ భోజనం చేయాలని అక్కడ మనసు ఉంది, కానీ ఇక్కడ లేదే. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? పెదవులతో ప్రార్థన, పెదవులతో భజన, పెదవులతో పాటలు, పెదవులతో ఆరాధన. నువ్వు ఎంత బిగ్గరగా, ఎంత సుమధుర స్వరాలతో పాడిన దేవుడికి ఇష్టం లేదు. ఆత్మ సంబంధమైన ఆరాధన, లేకపోతే దేవుడు అంటున్నాడు అది వ్యర్థమైన ఆరాధన. The worship is useless unless you put yourself in the presence of the Lord, unless you submit yourself, unless you sacrifice your body, mind, soul, heart, everything unto the Lord Savior Jesus Christ. It becomes as useless. అది ఎప్పటికీ కూడా ఉపయోగకరంగా ఉండదు. నీవు సమర్పించుకోకపోతే తప్ప. 12వ అధ్యాయం రోమపత్రికలో భక్తుడైన పౌలు గారు అంటారు, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో మీరు తెలుసుకొని
కదా. 12వ అధ్యాయము రోమాపత్రిక 1 వచనం నుంచి, మారు మనస్సు, పాప క్షమాపణ, బాప్తిస్మ అనుభవం పొందినటువంటి వారై సజీవ యాగములుగా మీ శరీరములను సమర్పణ, సజీవ యాగములుగా మీ శరీరములను ప్రభువునకు సమర్పించుకోనండి. ఇట్టి సేవయుక్తమైనది, ఇట్టి ఆరాధనయుక్తమైనది, ఇట్టి ప్రార్థన దేవుడికి ఇష్టమైనది. ఆగురు చెప్తున్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని నాకు దూరముగా చేయి. వ్యర్థమైన ఆరాధన నాకు వద్దు ప్రభువా. పెద్ద సైన్యములు పెట్టేసి ఎగిరే వాళ్ళు ఎగురుతూ ఉంటే, కొట్టే వాళ్ళు కొడుతూ ఉంటే, బట్టలు ఊడిపోయి విచ్చలవిడిగా చేస్తూ దానికి ఏమని చెప్తున్నారు? శక్తివంతమైన ఆరాధన. ఏది? బట్టలు ఊడిపోయేది, అది శక్తివంతమైన ఆరాధన. ఆత్మతో సత్యముతో జరిగే ఆరాధన. ఇంకొక ఆయన అంటాడు, స్వచ్ఛమైన దేవుని వాక్యం. వాక్యమే స్వచ్ఛం. నీవు చెప్తే స్వచ్ఛం కాదు. నెయ్యికి మళ్ళీ నెయ్యి వాసన ఎవడు పులమాల్సిన అవసరం లేదు. తేనెకు మళ్ళీ తీపి పులమాల్సిన అవసరం లేదు. అది తేనె. తేనె కంటే మధురము వాక్యం రాయబడి ఉంది. ఆ వాక్యమే తేనె. మళ్ళీ నువ్వు స్వచ్ఛం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు స్వచ్ఛమైతే చాలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తులు స్వచ్ఛమైన వాక్యం అంటే ఎట్టుంటుందో అని పాపం పరుగులు ఆడుతూ ఉన్నారు. ఆడ సేవకుడు ఉండడు, సేవకురాలు ఉండదు, సంఘం ఉండదు, సహవాసం ఉండదు. ఆడేవాడు ఆడుతూ ఉంటే, పాడేవాడు పాడుతూ ఉంటే, తినేవాడు తింటూ ఉంటే, తాగినోడు ఊగుతూ ఉంటే, అది స్వచ్ఛమైన వాక్యం. దేవుడు చెప్పని సంగతులను, మనుషులు చెప్పిన సంగతులను దేవుడు చెప్పినట్టుగా కలిపి చెరిపి బోధకులు వచ్చారు. వ్యర్థమైనవి, వ్యర్థమైనవి. వీటికి మనం దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. ఇక రెండవ భాగాన్ని మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ భాగం, ఆగూరు ప్రార్థనలో 2వ భాగం ఏంటంట చదువుదాం. పేదరికము వ్యర్థమైన వాటిని అని రాయబడి, తర్వాత ఏముంది? అబద్ధములను నాకు దూరము చేయి. మొదటి ప్రార్థన మనవిలో 2వ భాగం, అబద్ధములను నాకు దూరము చేయి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా ఈ దినం నా నోట అబద్ధము రాకుండా సత్యము మాట్లాడేటట్టు నాకు సహాయం చేయాలి ఆయన. అది చేయమను. ఉద్యోగం వచ్చేటట్టు సాయం చేయి. వ్యాపారం బాగా జరిగేటట్టు సహాయం చేయి. లాభం వచ్చేటట్టు సహాయం చేయి. మంచి భార్య దొరికేటట్టు సహాయం చేయి. మంచి భర్త దొరికేటట్టు సహాయం చేయి. వాడెవడు పని వాడు చెప్పాడు ఏమని? 100 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలంటే. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఒక పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సచ్చిన అబద్ధం ఆడొద్దని బైబిల్ చెబుతుంది. అబద్ధం ఆడటానికి దేవుడు అనుమతించడం లేదు. 20 అధ్యాయం నిర్గమాకాండం, దేవుడు మోసేకి ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది ఒక బలమైన ఆజ్ఞ. 16 వచనం, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకవద్దు. అబద్ధం ఆడొద్దు, అబద్ధాన్ని ప్రోత్సహించవద్దు, అబద్ధముగా నడుచుకోవద్దు, అబద్ధం నీ మనసులోకి తెచ్చుకోవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు. అబద్ధానికి నీవు ఆమెడ దూరం ఉండాలి, 1/2 కిలోమీటర్ దూరం ఉండాలి. అబద్ధం నీకు అబద్ధానికి ఎప్పుడు ఏనాడు కూడా సంబంధం ఉండటానికి దేవుడు అనుమతించడం లేదు. అబద్ధం క్రైస్తవ్యంలో ఈ దినాల్లో భాగమైపోయింది. ఏకంగా సేవకులతోనే అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఏమయ్యా నిన్న ఆదివారం ఆరాధన రాలేదంటే అబద్ధం చెబుతాడు. ఏమ్మా నిన్న ఆదివారం ఆరాధన కనపడలేదు అంటే అబద్ధం చెబుతాడు. ఏమ్మా మీరు దశ బాగా లేదని సేవకుడు అంటే అబద్ధాలే. ఏమయ్యా మీ వాడు ఈ మధ్య కనపడడం లేదంటే అబద్ధాలే. అబద్ధం దేవునికి అసహ్యమైంది. అబద్ధికుడు ఎవడు? వాస్తవికంగా సాతానుడు, దుష్టుడు. అబద్ధమునకు జనకుడని వానికి పేరు. జనకుడు అంటే తండ్రి. అబద్ధం కొడుకైతే తండ్రి ఎవడంటే సాతాను. ఇప్పుడు మనం అబద్ధం ఆడేమనుకోండి, ఎవరి పిల్లలము చెప్పరే? అబద్ధం ఆడేటప్పుడు మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నేను సాతాను పిల్లని ప్రభు, సాతాను కుమారుణ్ణి, అందుకే అబద్ధం ఆడతానని చెప్పి ప్రార్థన చేసుకొని అబద్ధం ఆడండి.
ఇక్కడ వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పుకోండి. నేను ఎంతో భక్తిపరుని, ఎంతో ప్రార్థన నేను ప్రార్థన చేస్తుంటే అది జరిగింది, ఇది జరిగింది, ఏం చెప్పుకోండి. ప్రతి చోట అబద్ధమే. ఉదయం లేస్తే సాయంకాలం అయ్యేసరికి మనకు తెలియకుండానే ఎన్ని అబద్ధాలు. ఓ పాస్టర్ గారు కుర్రోడిని పిలిచి, ఎరా నాయన రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడతావు అన్నాడట. ఆ కుర్రోడు అన్నాడట, అబ్బాయి లేదు పాస్టర్ గారు, మీకు కూడా ఉన్నా అప్పుడప్పుడు, మనం కూడా అప్పుడప్పుడే కదా. అయితే ఓ పని చేయి, నేను నీకు ఓ బొగ్గు ఇస్తాను. బొగ్గు చూసారా, కట్టెలు మండిస్తే వచ్చేది బొగ్గు. ఆ బొగ్గు తీసుకొని మీ ఇంటి తెల్ల కూడలకు అబద్ధం ఆడినప్పుడంతా ఒక గీత గీ. ఏం చేయాలి? ఒక్క గీత గీ అని చెప్పాడట. వారం అయిపోయింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. ఎర్రబాబు ఎన్ని గీతలు గీసామంటే గోడంతా నల్లగైపోయిందని చెప్పాడట. గోడంతా నల్లగైపోయింది. మనం కూడా అలా కండిషన్ పెట్టుకొని ఈరోజు ఎన్ని అబద్ధాలు ఆడామని ఒక 4 అబద్ధాలు ఆడారు, 4 గీతలు గీయాలి. లేదంటే ఎవరు చెప్పకండి, మీరే పర్సనల్ డైరీ ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, అబద్ధం ఆడినప్పుడంతా ఆ పర్సనల్ డైరీలో 4 గీతలు గీయాలి. ఆ డైరీ సంవత్సరం వస్తుందా, 6 నెలలు వస్తుందా, 3 నెలలు వస్తుందా, రేపటికి అయిపోతుందా, మీరు చెప్పండి. అబద్ధము దేవునికి అసహ్యమైనది. మత్తయి సువార్త 19:18 కూడా అదే రాయబడి ఉంది. అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఒక మంచి ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే దేవుడు చెప్తున్నాడు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. డబ్బు సంపాదించుకోవడానికి అబద్ధ మార్గాలు వెతకొద్దు. డబ్బే కావాలని చెప్పేసి డబ్బు కొరకు మాటికి అబద్ధాలు మాట్లాడొద్దు, అబద్ధాలు సృష్టించొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. నీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ అంతకు మించినది దుష్టుని నుండి కలిగేది. అవును అంటే అవును అన్నట్టు ఉండాలి, కాదు అంటే కాదు. చాలామంది అవును అని చెప్తారు కానీ రారు, సరే అంటారు కానీ చెయ్యరు. సేవకుల్ని మభ్యపెట్టడానికో మెప్పించడానికో మీరు ఏం చేయనక్కర్లేదు. దేవుని కొరకు చేయాలి సంఘంలో, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి సంఘంలో. అబద్ధాలు మనిషిని ఎంత నాశనం చేస్తాయి అంటే, దేవునికి ఎంత దూరస్తుని చేస్తాయి అంటే, అది నిత్య నాశనాన్ని తీసుకెళ్లేంతగా నాశనం చేస్తుంది. వాక్యంలో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ పేర్లు అననీయ, సఫీరా. 5వ అధ్యాయం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్యకు తెలిసే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు. అప్పుడు అపోస్తలుడైన పేతురు ఏమంటున్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానును ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? అది నీ ఎదురున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవుడితోనే. ఎవరితో అబద్ధం ఆడాడు? ఆ మాట చదువు నాతో పాటు, 4వ వచనం చివరి భాగం. నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడుతామని వాడితో చెప్పాను. దైవ సేవకులతో అబద్ధం ఆడిన వాడు ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవుడితో అబద్ధం ఆడుతున్నాడు. అననీయ, సఫీరా అనే వాళ్ళు మంచి విశ్వాసం. ఆది అపోస్తుల కాలంలో సంఘమంతా కూడా ఏకముగా కూడుకునేవాళ్ళు. ఆ దినాల్లో దేవుడు పేతురును ప్రేరేపించి పేతురు వాక్యం చెబితే ప్రజలందరూ కూడా పొలాలు, స్థలాలు, భూములు, ఇల్లు, పొలాలు అన్నీ అమ్మేసి వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. ఆశ్చర్యం ఉందా? పొలాలమ్మి వచ్చిన డబ్బు ఇక్కడ పెట్టారు, స్థలాలమ్మి వచ్చిన డబ్బు అంతా తెచ్చి మందిరంలో పెట్టారు. పల్లెల్లో కళాలు అంటారు, కళ్ళాలమ్మి వచ్చిన డబ్బు అంతా తెచ్చి పెట్టారు. అందరూ ఇక్కడ తెచ్చి పెడితే అదే సంఘంలో అననీయ, సఫీరా అనే భార్యాభర్తలు వాళ్ళ పిల్లల గురించి రాయబడలేదు. ఒకవేళ పిల్లలు లేరేమో,
వీళ్ళు ఏం చేశారు? పొలం అమ్మి వచ్చిన డబ్బులు కొంత దాచిపెట్టి కొంత మాత్రమే దేవుడి సన్నిధి తీసుకొచ్చి ఇంతకే అమ్మామని చెప్పారు. అమ్మింది 5 లక్షలు, తెచ్చింది 50,000. ఎందుకు అమ్మారయ్యా అంటే ఇంతకే అమ్మామని చెప్పారు. పేతురుకి ఎవరు చెప్పలేదు. పరిశుద్ధాత్ముడు పేతురు హృదయంలో ఉన్నాడు. పేతురు మాట్లాడుతున్నాడు, అయ్యా అననీయ, అది నీదే కదా, ఎందుకు అబద్ధాలు మాట్లాడతావు? నీవు నంతకాగా అబద్ధమాడుతుంది, దేవునితోనే అబద్ధమాడుతూ ఉన్నావు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తూ ఉన్నావు, పాపం చేస్తూ ఉన్నావు. ఈ దినాల్లో క్రైస్తవ్యాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పాపం ఏదైతే ఉందో అది అబద్ధం. మన ఏ విగ్రహాలను చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు, పొరుగు వాడి సొమ్మును ఆశించడం లేదు. కానీ ఏం చేస్తున్నాం? ఏం చెప్పరే? 6 సంవత్సరాల అబ్బాయి దగ్గర నుంచి రేపు మాపు చచ్చిపోయే ముసలోడి వరకు తెలిసా తెలియకనా అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. ఇంకొక సాకి చెప్తారంటే, అమ్మతోడు తల మీద చేసుకొని అమ్మతో, నీతోడమ్మా నేను అబద్ధం చెప్తాను. ఇది తినొద్దురాంటి పిల్లలు తినేస్తారు. నిజం చెప్పు అంటే నేను తినలేదమ్మా. అమ్మతోడు నేను తినలేదు. ఇది చేయొద్దు అంటే చేస్తారు. నిజం చెప్పు అంటే, ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో ఆ అబద్ధ బాధ అందరిలోకి వచ్చేసింది. దాన్ని వద్దు అంటున్నాడు దేవుడు మోసే ద్వారా ఆజ్ఞలిస్తూ. అది వద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ పొరుగువాడి మీద ఎప్పుడు అబద్ధాలు చెప్పొద్దు, చాడీలు చెప్పొద్దు, భార్య భర్త మీద అబద్ధాలు చెప్పొద్దు, భర్త భార్య మీద అబద్ధాలు చెప్పొద్దు, భార్య భర్తల పిల్లల మీద అబద్ధాలు చెప్పొద్దు, పిల్లలు తల్లిదండ్రుల మీద అబద్ధాలు చెప్పొద్దు. మీరు ఏదో నీతిమంతులుగా అగపడాలని ఇతరుల మీద అబద్ధాలు చెప్పొద్దు. మీకు తెలుసా లేదో కానీ అబద్ధాలు చెప్పేవాళ్ళు కొంతమంది 100% సత్యమని నమ్మిస్తూ ఉంటారు. అది కూడా ఒక కళ. పాత సామెత ఒకటి ఉంది, ఆడోళ్ళు అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు ఉంటుందట, మగవాళ్ళు అబద్ధం ఆడితే దడి కట్టినట్టు. దడి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. మేము చిన్న ఉన్నప్పుడు పల్లెటూరులో ఇంటి కాంపౌండ్ అంటారే, దాన్ని పత్తి పండించిన ఆ కట్టె, పత్తి కట్టె అంటారు, నరికి సైజులు పెట్టేసి కట్టేవాళ్ళు. అది కాంపౌండ్ వాళ్ళలాగా ఉంటుంది. దడిలో నుంచి చూస్తే అవతలలో కనపడతారు, యువతలలో. దడి అంటే మగవాళ్ళు చెప్పే అబద్ధాలు అంత పర్ఫెక్ట్ కాదు, ఆడవాళ్ళు చెప్తే సూపర్. ఆడవాళ్ళ కోపం వస్తూ ఉంటారు, ఎంత కరెక్ట్గా చెప్పాడన్నా. నేను చెప్పేది కాదు, పెద్దలు ఎవరో చెప్పారు. సరే, ఆడవాళ్ళు చెప్పినా మగవాళ్ళు చెప్పిన తర్వాత కదా. ఇక్కడ బైబిల్లో మగవాడు చెప్తున్నాడు అబద్ధం, అతికిచ్చినట్టు చెప్తున్నాడు. పేరేంటి? అననీయ. పేతురు ఏమంటాడు? అరే బాబు అననీయ, నువ్వు ఎందుకు పరిశుద్ధాత్మను ఇబ్బంది పెడుతున్నావు అబద్ధాలు చెప్పి? మన అబద్ధం చెప్పినప్పుడు అంతా ఎవరు దుఃఖపడతారు? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మా చిన్నపిల్లలు ఇద్దరు ఆ సెల్ ఫోన్లో సండే స్కూల్ పాట వింటూ ఉంటే నేను చూశాను. మృదువైన చిన్ని నోటితో, మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. మృదువైన పెదవులతో. ఆ పాటలో ఉన్న అర్థం చరణాలు పాడతాడు భక్తుడు. అబద్ధమాడిన గేహజీ కుష్ఠరోగి అయ్యాడు, అననీయ సప్పీరా చచ్చిపోయారు. ఆ అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో రాయబడిన సత్యం ఏంటంటే, దైవ సేవకులతో అబద్ధం చెప్పిన అననీయ చనిపోయాడు. మాట్లాడుతూనే మందిరంలో కుప్పకూలిపోయాడు. అతని శవాన్ని మోసుకొని ఆ ఊరు వల్లకాడుందే అక్కడ పాతి పెట్టడానికి వెళ్ళిన వాళ్ళు రాకమునిపే అతని భార్య కూడా చనిపోయి ఆమె అబద్ధం చెప్పింది. అబద్ధాలు చెప్పే విషయాలలో చాలా జాగ్రత్త పడతారు.
ఎదుటి వాళ్ళకి కనుక్కోలేకుండా నీవు దేవుడికి ఇచ్చే విషయంలో కూడా నీవు ఎప్పుడు మోసం చేసుకోవద్దు. నువ్వు ఇవ్వకపోయినా పరిచయం జరుగుతుంది, అది వేరే కథ. కానీ అబద్ధాలు చెప్పవద్దు. నేను మీకు ఇచ్చే కవర్ల మీద కృతజ్ఞత అర్పణ, దశమ భాగములు, స్వేచ్ఛార్పణ రాసి పెడితే దశమ భాగం టిక్కు కొట్టి నాకు ఇస్తారు. దశమ భాగం అంటే ఎంత? నీకు వచ్చే జీతంలో 10% కరెక్ట్గానే పెడితే టిక్కు కొట్టాలి. లోపల ఎంతో కొంత పెట్టి టిక్కు కొట్టాలంటే అది అబద్ధమే కదా. నాకు ఇంతే వచ్చింది అంటే అంతే అవును కాక అంటాడు దేవుడు. తర్వాత మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఇవ్వవలసినటువంటి సొమ్ములో దాచిపెట్టాడు ఒకడు. ఇక పాత నిబంధనలో ఆకాన్ అనేవాడు శపించబడిన ఆస్తి డేరా కింద దాచిపెట్టి అబద్ధమాడి దిగువ బంగారు కమ్మి సినారు వస్త్రము వెలగలిగినటువంటి వస్తువులను దాచిపెట్టి ఆకాను కూడా అబద్ధమాడి వాడి కుటుంబము అగ్నికి ఆగుతాయి రాళ్లతో కొట్టబడి ఆకోరులో పాతి పెట్టబడి చనిపోయారు. అబద్ధము కుటుంబాలను నాశనం చేస్తుంది. అబద్ధము మన జీవితాలను మట్టు పెడుతుంది. అబద్ధం మన జాతికి సంబంధించింది కాదు, అది సాతాను సంతతికి సంబంధించింది. ఆగూరు ఏ ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా అబద్ధములను నాకు దూరం చేయము. రాజకోటలో రాజుగారి దగ్గర మంచి మంత్రి స్థానంలో ఉన్నాడు. రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిందో. అందుకే నాకు అబద్ధం దూరం చేయి ప్రభు. ప్రతిదిన ప్రార్థనలు, నీ మోకాడి ప్రార్థన ప్రభును ఈ దినం నుంచి నువ్వు అడగాల్సిందంటే, ప్రియ ప్రభు అబద్ధమును నాకు దూరం చేయి, వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి. ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ దొంగ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేను అక్కడ ఏదో కొంచెం అబద్ధం ఆడాల్సి వస్తుంది, కనుక్కోకుండా సహాయం చేయి అని ప్రార్థన చేద్దామా? అబద్ధాలు కావా? గవర్నమెంట్ పథకాలు ఇస్తుంది, ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా లేవని పెడతాం. అబద్ధమా కదా? ఉద్యోగంలో అబద్ధాలు, బయట అబద్ధాలు, కేజీ టమాటాల దగ్గర కూడా అబద్ధాలు. అక్క వాళ్ళు అయితే ఎవరు చెప్పింది 70 రూపాయలని? నిన్న తీసుకున్నా 20 రూపాయలకే నిన్న తీసుకుని అప్పుడే అయిపోయా. అరే విశ్వాసాన్ని నీటికి వచ్చే కూరగాయలు గంపెత్తుకొని ఆమె ఏదో దీవెనని నువ్వు కూడా అబద్ధాలే. ఆడ 5 రూపాయలకి అబద్ధాలే, 1 రూపాయి కూడా అబద్ధమే. ఇవన్నీ లెక్కలకు దేవుడు తీసుకొస్తాడు. నీ టమాటా షేర్ ఎత్తిపోతుంది. అందుకే అవి బాగానే ఉంటాయి తీసుకున్నప్పుడు లోపల కోస్తూ ఉంటే సగం పుచ్చులే వస్తూ ఉంటాయి. ఎందుకంటే అబద్ధం ఆడినప్పుడు అయిపోయింది, దాంట్లో క్వాలిటీ తేలిపోయింది. మనమే సంబరపడతాం, బాగా దెబ్బ కొట్టాను 5 రూపాయలు మిగిలిపోయింది. అవి కొండలు కూర వచ్చేసరికి సగమే అయిపోతుంది. ఇంకా సరిపోయింది కదా, బ్యాలెన్స్ అయిపోయిందా? అయిపోయింది. అబద్ధాలు నాకు దూరం చేయము ప్రభువా. నా జీవితంలో అబద్ధాలు లేకుండా దేవుడి యొక్క వాక్యం రాయబడి యెషయా గ్రంథంలో దొంగ త్రాసు యెహోవాకు వేయము అంటే దొంగ త్రాసు అంటే దొంగ తక్కెనే. వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం నిక్కచ్చిగా నిజాయితీగా చేయాలి, వచ్చిన వరకు చాలు, లాభాసాలు ఎంతైంది కూడా దేవుడి స్తోత్రం చెప్పండి, మోసం చేయొద్దు. మన మందిరానికి ఒక అతను వచ్చేవాడు, నంద్యాల పాల వ్యాపారం చేస్తాడు. ఇక్కడ పాల వ్యాపారం చేసేవాళ్ళు మీ గురించి అనుకోకండి, మాకు కూడా పాలు పోస్తాడు. మాకే నీళ్ళు కలిపి పోస్తా ఉంటే ఇంక ఊర్లో వాళ్ళు పోయాడా? నేను అడిగాను పాస్టర్, ఏమి పాలు ఇంత అందంగా ఉన్నాయి, టేస్ట్ లేవు, చిక్కగా లేవు అంటే, ఏమోనండి విశ్వాసలే కదా. అవి చిక్కగా ఉండేటట్టు మళ్ళీ దాంట్లో ఏదో పౌడర్ కలుపుతారట. వీళ్ళు పాలలో నీళ్ళు కలిపారా లేకపోతే నీళ్ళలో పాలు కలిపారా అర్థం కాలేదు. దాదాపు అన్ని జనాంగం నుంచి రక్షింపబడ్డారు వాళ్ళు. ఏదో విగ్రహారాధకులు, దేవుని నమ్ముకున్నారు, బాగా రక్షింపబడ్డారు. అమ్మా నేరుగా చెప్పారు, పాల వ్యాపారం చాలా లాభసాటి చేస్తున్నారు,
మరి అక్క వాళ్ళు ఏమో నీళ్ళు కలుపుతున్నారు అంటున్నారు. లేదన్నయ్యా, నీకెందుకు కలుపుతాం అంటే, మీకు కలుపుమంటే అందరు కలుపుతామని కదా. మీకు ఎందుకు కలుపుతామని చెప్పండి. సంపాదించారు, కూడబెట్టారు, ఆ డబ్బంతా వాళ్ళ భర్తకి స్ట్రోక్ వచ్చింది, అంతా హాస్పిటల్ పాలే. అబద్ధముతో సంపాదించింది ఏది కూడా మనం అనుభవించలేదు, అది ఏదైనా సరే. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధం రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాన్ గురించి రాయబడిన తర్వాత మనకు ఒక దైవ సేవకుల దగ్గర పనిచేస్తున్న పరిచారకుడు గుర్తొస్తాడు. ఆయన పేరు గేహజీ. ఈ గేహజీ ఎలీషా దగ్గర ఎలీషా చేతుల మీద నీళ్లు పోసేవాడు, ఎలీషాకు భోజనం పెట్టేవాడు, ఎలీషా బట్టలు ఉతికేవాడు, ఎలీషా దగ్గర పరిచయం చేసేవాడు. ఎలీషా పెళ్లి చేసుకోలేదు, సేవలకు వచ్చేసిన తర్వాత అలాగా ఆయన దేవుడి కొరకు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉండిపోయాడు. ఎలీషాకు గేహాజీకి ఎలీషా అన్నట్టుగా బతుకుతూ ఉన్నారు. ఓసారి నయమాను అనే వ్యక్తికి సిరియా దేశపు రాజు దగ్గర పనిచేస్తున్న సైన్యాధిపతి నయమానికి కుష్ఠరోగం వచ్చింది. ఎవరో చెప్పారు, ఆ ఇంట్లో నయమాన్ ఇంట్లో ఉన్న ఇశ్రాయేలు అమ్మాయి, అయ్యా అక్కడ మా పాస్టర్ గారు ఉన్నారు ఇశ్రాయేలు దేశంలో, ఆయన పేరు ఎలీషా, దేవుడు ఆయనకు ఎన్నో స్వస్థ వరాలు ఇచ్చారు, అద్భుత వరాలు ఇచ్చారు, మీరు ఒకసారి వెళ్ళి చూపించుకోండి, బాగా అయిపోతుంది అని చెప్పారు. కుష్ఠరోగి సైన్యాధిపతి కుష్ఠు పట్టి పీడిస్తుంది, అలాగా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆయన యోర్దాను నదిలో మునిగి 7 సార్లు మంచి దేహం వచ్చేసింది, స్వస్థత వచ్చేసింది. ఎలీషాకు దండం పెట్టుకొని కానుకలు ఇవ్వబోయాడు. ఎలీషా అన్నాడు, నీ ధనము నీతోనే ఉండని, నాకు అక్కర్లేదు, దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు. నీ బంగారు నీతోనే తీసుకొని వెళ్ళు, నా దగ్గర ఇవ్వద్దు. నీ వస్త్రాలు నీతోనే పట్టుకొని పో, నాకు అక్కర్లేదు. ఎంత రోషం కలిగింది దైవ సేవకుడు. అన్యుడు ఇచ్చేటువంటి ఆస్తిపాస్తుల కొరకు, బంగారం కొరకు ఆశపడినటువంటి వాడు ఎలీషా, రోషం కలిగిన దేవుని సేవకుడు, ఏలియా శిష్యుడు. ఈ మాటను చెబుతూ ఉండగా అక్కడ గేహజీ చేతులు కట్టుకుని నిలబడ్డాడు అయ్యగారి దగ్గర. నయమాన్ దగ్గర వచ్చినటువంటి పరివారం అంతా కూడా ఒంటెల మీద, గాడిదల మీద బంగారం మోసుకుని వచ్చి ఇస్తూ ఉంటే మా అయ్యగారు వద్దుంటున్నారే, ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించుకుంటాం, విశ్వాసం వస్తే 5ో 10ో ఇచ్చిపోతారు, మేము స్థలం కొనుక్కోవాలి, సంఘం కట్టుకోవాలి, ఆదివారం భోజనం పెట్టాలి, ఎంత పని ఉంది, పరిచయకి ఏమైనా సౌండ్ సిస్టమ్ కొనుక్కోవాలి, ఈయనకి ఏం తెలుసు కానీ అనుకున్నాడు ఎలీషా శిష్యుడు గేహాజీ. వద్దన్నారు, చెప్పారు కదా అని నయమాన్తో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, తమ దేశానికి వెళ్ళిపోతూ ఉంటే ఎలీషా, అరే కుర్రోడా గేహాజీ, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకోని చెప్పాడు. సరేనండి అని చెప్పేసి అయ్యగారు ముందర మోకరించి నటించాడు. అయ్యగారు నిండా ప్రార్థనలో లీనమైన తర్వాత వీడు చిన్నగా తలుపు తెలుసుకొని వెళ్ళిపోయాడు. దైవ సేవకులు తెలియకుండా పరిచారకుడు బయటికి వెళ్ళిపోయి పొలం దాటి ఊరు దాటి పరిగెత్తి ఉన్నాడు. దేని కొరకు? ఆ బంగారం కొరకు, ఆ డబ్బు కొరకు, ఆ వస్త్రాల కొరకు పరిగెత్తి దూరంగా వెళ్ళిపోతున్నటువంటి రథం మీద వెళ్ళిపోతున్న నయమాను కలుసుకున్నాడు. రథం ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి, రథాన్ని మించిన స్పీడ్తో వెళ్ళాడు. డబ్బు అలా చేస్తుంది మనిషిని, మనం కూడా పరిగెత్తిస్తుంది. ఫస్ట్ ఏమనుకుంటాం, ప్రభువా ఏదైనా చిన్న ఉద్యోగం దయచేయండి, ఆయన భార్య పిల్లలు ఉన్నారు, ఈ సిటీలో బతకలేకపోతున్నాడు, దేవుడు చిన్న ఉద్యోగం ఇస్తాడు. నువ్వు అప్పుడే పెద్ద ఉద్యోగం అడిగితే పెద్ద ఉద్యోగం ఇచ్చేవాడు, అంటే దేవుడు చిన్న ఉద్యోగం ఇచ్చినాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమైంది, ఆశలు పెరిగిపోయినాయి, ఇంకా ఎక్కువ కావాలి. అది వద్దన్నట్టు ఆదివారం మందిరం కూడా మాట్లాడమే, సంపాదన. నేను దేవుడి సేవకులుగా చెప్తున్నాను, మీరు ఆదివారం సంపాదించింది ఏది కూడా మీది కాదు. చెప్పరే ఆమెనని చెప్పండి, పరలోకం పోతాం. ఆమె ఆదివారం సంపాదించింది ఏది కూడా, పెద్ద బోర్డు మందిరం కట్టబడాలి, చూద్దాం, అన్నీ అవే రాయిస్తాం.
ఆదివారం సంపాదించింది ఏది కూడా మీది కాదు. ఆదివారం రాకపోతే పరలోకం పోరు. ఇవే రాయించేది. బైబిల్ ఉంటే మీరు ఎలాగ మీ బైబిల్ కూడా ఉన్నాయి, చదువుకుంటారు. అవి రాపియండి. తీసుకొచ్చాడు ధనం కూడా తీసుకొచ్చి ఎలీషా రూములోకి రాకుండా తన రూములోకి పోయాడు. పోయి చూసి పెట్టెలు తెలిస్తే, అబ్బా పెట్టెల బంగారం, కట్టలు కట్టల డబ్బులు, మంచి మంచి బంగారు వస్త్రాలు. ఎందుకంటే సైన్యాధిపతి కదా, రాజు దగ్గర ఉన్నవాళ్ళు కదా, మస్తు మోసుకొచ్చాడు. అవన్నీ పెట్టి బాగా తాళం పెట్టి లాక్ చేసి ఏం తెలియదన్నట్టుగా తన డోర్ మూసేసి వచ్చి స్తోత్రం స్తోత్రం పాస్టర్ గారి దగ్గర కూర్చోన్నాడు. స్తోత్రం 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 అని మోకాడితే, రే ఎక్కడికి వెళ్ళొచ్చావురా? అయ్యగారు కళ్ళు తెరవలేదు, ప్రార్థనలో ఉన్నాడు. అబ్బా అయ్యగారు అండి, నేను ఎక్కడికి పోలేదండి, నేను ఇక్కడ ప్రార్థనలో ఉన్నానే కానీ నా ఆత్మ నీతో కూడా రాలేదా? చెప్పండి కూడా దేవుని మైపరుద్దాం. నేను ప్రార్థనలో ఉన్నానే కానీ నా ఆత్మ నీతో కూడా రాలేదా? దేవుడి సేవకుని ఆత్మ ఎవరితో తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అబద్ధాలు ఆడే వాళ్ళతో తిరుగుతుంది. దేవుడి సేవకుని ఆత్మ మోసం చేసే వాళ్ళతో తిరుగుతుంది. శనివారం నుంచి సోమవారం దేవుని సేవకుని ఆత్మ ఎప్పుడు ఎవరితో ఉంటుందంటే విశ్వాసులతోనే ఉంటుంది. దేవుడి సేవకుడు చెప్తున్నాడు, అరే బాబు నేను ప్రార్థనలో ఉన్నానే కానీ నా ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా? నీవు వేగంగా ఆ సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాన రథముల వెంట పరుగులెత్తుతూ ఉన్నప్పుడు హాని గస పెడుతూ ఆ డబ్బు కొరకు, బంగారం కొరకు, వస్త్రాల కొరకు అడుక్కున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా ఉండలేదా? దైవ సేవకుని నాతోనే అబద్ధం ఆడతావా? ఆ నయమాను గాని కుష్ఠరోగం నీకు వచ్చును కాక అన్నాడు. పోయిన రోగం పోయింది, ఇప్పుడు ఎవరు తెచ్చుకున్నాడు? అబద్ధమాడిన గేహజీ కుష్ఠరోగి అయ్యాడు. నయమ ఆననీయ సప్పీర చచ్చిపోయారు. మన జీవితంలో అబద్ధం పెనవేసుకొని పోయి విడిపించుకోలేకపోతున్నాం. కొంతమంది ఎప్పుడు లేదులే అన్నయ్య, అప్పుడప్పుడు, ఎప్పుడెప్పుడు, అప్పుడప్పుడు అన్నయ్య. పొరపాటున పక్కలోని పొలంలో గోంగూర కూడా తెచ్చుకోకూడదు. పక్కింటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ పూల చెట్టుకున్న పుష్పాలు కూడా తీయకూడదు. ఇది ఏ కర్మ? పక్కింటి పూలు తీసుకొచ్చి వీళ్ళింటి దేవుడికి పెట్టి హారతి ఇస్తూ ఉంటారు. దొంగ భక్తి. దేవుడు ఒప్పుకుంటాడా? అబద్ధంతో కూడినటువంటి ఆలోచనలు పక్కన పెట్టు. ఎందుకంటే సాతానుడు వాడు తీవ్రంగా సంఘాలను నాశనం చేస్తూ ఉన్నాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు కనబరచెదరు. ప్రజలను వదిలిపెట్టలేదు. ఇప్పుడు సేవకులు కూడా పట్టుకున్నాడు సాతానుడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు వచ్చేసారు. We can find the n number of false prophets nowadays in the churches. అబద్ధ ప్రవక్తలు చెప్తా ఉంటారు నిలబడి, మీదకి ఇదిగో ఇది జరిగిపోతుంది, అది జరిగిపోతుంది, దేవుడు నాకు చెప్తున్నాడు, నేను దర్శనాలు చూస్తున్నాను, ఇది జరిగిపోతుంది, ఇదిగో 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 ఇది జరిగిపోతుంది. ఆ లైవ్ చూస్తూ ఉంటాను. నేను ఆత్మలో చెక్ చేసుకుంటున్నాను అంటాడు. ఒక ఆయన పొట్టిగా ఉంటాడు, చెప్పారు నాకు. నేను ఆత్మలో చెక్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, నీకు ఉద్యోగం లేదు, నీ భార్య ఇచ్చి వెళ్ళిపోయింది. 100 మందిలో ఎవడో కూడా భార్య ఇచ్చి ఉన్నాడా? భర్త చనిపోయిన ఉందనా? అప్పులలో ఉండరా? ఉద్యోగం పోయిన ఉండడా? అప్ప దేవుని స్తోత్రం, ఆమె నేను పోస్టులు పెడతా ఉంటాను. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సంఘాలను నాశనం చేస్తున్నారు. తోడేళ్ళ వలె ఉండి పైన గొర్రె చర్మాన్ని కప్పుకొని పాస్టర్ అని చెప్పుకుంటూ సంఘాలు నాశనం చేస్తున్నారు. వారి గుచ్చుల్లో మీరు పడకండి. దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఆనాటి ఆది అపోస్తులు పెద్దలైనటువంటి పేతురు లాంటి భక్తి పరులు కావాలి. ఏమి ఇచ్చేయాలి, ఎంతో కొంత తీసి లోపల పెట్టరా అని చెప్పలేదు పేతురు. ఏదో ఒకటి ఇచ్చేయాలి అనుకోలేదు పేతురు. నీవు ఇంతకే అమ్మావా? నాకు సత్యం చెప్పు, నీవు ఇంతకే అమ్మావా? దీన్ని నీకు వచ్చిన డబ్బు ఇంతేనా? మీరు ఎంతకైనా అమ్ముకోండి, సేవకునికి ఏం అవసరం అండి? మీకు ఆస్తులు ఎన్నో ఉంటే సేవకునికి ఏం అవసరము? మీ ఉద్యోగంలో రాబడి ఎంత ఉంటే సేవకుడికి అవసరము? అబద్ధాలు చెప్పవద్దు, సత్యము చెప్పాలి. అబద్ధ సాక్ష్యం పలకొద్దు. ఎందుకంటే భయంకరమైన దినాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. పాపం వ్యభిచారం చేసి నరకానికి వెళ్ళేవాడిని వెనకనే అబద్ధం ఆడేవాడు కూడా ఉంటాడు, దూరం ఉండడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుదాం రండి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8. ప్లీజ్ టర్న్ యువర్ హోలీ బైబిల్ అండ్ రీడ్ అలాంగ్ విత్ మీ. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఆంధ్రం చదువుదాం. 8 వాక్యం చదువుదామా? పిరికివారును, అవిశ్వాసులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఏమంట ఉందా మీ బైబిల్లో? అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుతులు. ఇది 2వ మరణం. మనం ఎవరితో పాటు ఉంటాం? వ్యభిచారులతో, విగ్రహారాధికులతో, దొంగలతో, మాంత్రికులతో, ఇలాంటి వాళ్ళతో మనం నిలబడాల్సి వస్తుంది అబద్ధం ఆడితే. ఏం అబద్ధమే కదా, ఏమవుతుంది అనుకుంటున్నారా? వ్యభిచారం చేసి నరకములో పడేవాడు ఎంత శిక్షకు పాత్రుడవుతాడో, సంఘములో, సంఘం బయట సేవకుడితో, దేవుడితో, పొరుగువాడితో అబద్ధం ఆడేవాడు, భర్తతో అబద్ధం ఆడే స్త్రీ, భార్యతో అబద్ధం ఆడే పురుషుడు, తల్లిదండ్రులతో అబద్ధం చెప్పే కుమారుడు, తల్లి పిల్లలతో అబద్ధం చెప్పే తల్లి, అంతే శిక్ష అనుభవిస్తారు. No matter it is how you are having that experience in Christianity life, how you are prayerful person, how much you are the great believer in the church, how much you are dedicated yourself to the Lord Savior Jesus Christ, how much the money that you are given for the glory of the Christ, for the sake of the church, how much the money you are invested in the ministry of God, does not matter here. The only matter is whether you are liar or a truth person. నువ్వు ఎంత సంపాదించి ఇక్కడ సంఘంలో ఖర్చు పెడుతున్నావు దేవుడు అడగడు. నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, నేను మళ్ళీ అంటాను, నువ్వు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా దేవుడి సంఘాన్ని దేవుడు పోషిస్తాడు. నువ్వు మాత్రం అబద్ధం ఆడద్దు. అబద్ధంతో సమకూర్చిన వాడి దానిలో నుంచి నువ్వు దేవునికి ఏమి ఇవ్వద్దు, అక్కర్లేదు. మోసంతో, అబద్ధముతో, పాపం చేసి కూడగట్టుకున్న ధనంతో దేవుని సేవ జరగనివ్వడు. ఎలీషా, నాయన మంచి పని చేసేవారు కేకసి, నేను మోమాట పడి ఏదో వద్దు అన్నదానికి నయమాన్ని ఎత్తుకొని పోయాడు. నువ్వు మంచి పని చేసేవరా, కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని పోపో ఇనపెట్టెలో పెట్టుకో అని చెప్పలేదు. ఒకసారి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు పెద్దలు ముంగమూరు దేవదాసయ్య గారు మహాసభలు ఏర్పాటు చేశారట. ఆయన ఊరికి సభలు పెట్టడం, ప్రార్థన చేయడం, ప్రసంగాలు చేయడం, డబ్బు గురించి ఆయనకు ఆలోచించకూడదు. ఆయన దగ్గర పనిచేస్తున్న దైవ సేవకుడు ఏం చేయాలి, 3 రోజుల సభలు ఉన్నాయి, అయ్యగారేమో ప్రార్థన చేసి డేట్లు ఇచ్చారు, ఆ ఊరి వాళ్ళు పత్రికలు వేయమని చెప్పారు, అయ్యగారి దగ్గర రూపాయి గోల్డ్ లేదు, నా దగ్గర డబ్బు లేదు, ఏం చేయాలి అని ప్రభువా అని మూల ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. సేవకుడు చెప్పలేదు. అయ్యగారు ప్రార్థనలో కొంచెం ముగించుకున్న తర్వాత సేవకుని పిలిచాడు. బాబు రారా, ఏమయ్యా అంటే, పాంప్లెట్లు వేసేదానికి డబ్బులు లేవు అని ప్రార్థన చేస్తున్నావు కదా, పోస్టర్లు వేయడానికి డబ్బులు లేవు అనుకుంటున్నావు కదా, సభలకు వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడానికి డబ్బు లేదు అనుకుంటున్నావు కదా అన్నాడట. అయ్యగారు, మీకు ఎలా తెలుసు? నా ఆత్మ నీతో కూడా ఉంది.
వెళ్ళి లోపల గదిలో ఇనుపెట్టులో నువ్వు ప్రార్థన చేసుకొని తెరువు. అయ్యా దాంట్లో ఏమీ లేదయ్యా, అది నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు ఇప్పుడు వెళ్ళు, ప్రభు నాకు చెప్పింది నీకు చెప్తున్నాను. తెరిస్తే ఈయనకి ఎంత ఖర్చు అవసరమో అంత డబ్బులు అప్పటిండుగా ఉన్నాయి. చెప్పలు కూడా దేవుడి వైపు. నీ అక్కను తీర్చేటువంటి వాడు ఆయన, నీ అవసరతను తీర్చేవాడు ఆయన. ఆయన ఏం కొత్త చేయడు. నువ్వు అబద్ధం ఆడకుండా బ్రతికి తెచ్చాలి, నిన్ను బ్రతికిస్తాడు ఆయన. నువ్వు నీతిగా బ్రతికి తెచ్చాలి, ఆయన బ్రతికిస్తాడు. నువ్వు నిజాయితీగా బ్రతికి తెచ్చాలి, ఆయన బ్రతికిస్తాడు. నువ్వు బ్రతకాలనుకుంటే అబద్ధం ఆడాలి, నువ్వు సంపాదించాలనుకుంటే అబద్ధం ఆడాలి. వద్దు నీవు బ్రతికించుకురావు అని ప్రభుత్వం చెప్పు, ఆయన చూసుకుంటాడు. నేను అబద్ధం ఆడనివ్వకుండా, అబద్ధం చెప్పనివ్వకుండా, నీ నోట అబద్ధం రాకుండా ఆగూరును మినిస్టర్గా చేసిన దేవుడు నిన్ను చేస్తాడు. ఆగూరు అబద్ధాలు ఆడి మినిస్టర్ పోస్ట్ పోలేదు, నిజాయితీగా పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక 6-7 ఏళ్ళ వయసు నాకు. ఆదివారం రోజు ఏదో టీవీలో క్రైస్తవ సినిమా వస్తే చూస్తూ ఉన్నారు అందరూ. నన్ను పిలిస్తే నేను చూశాను టీవీలో. మాకు టీవీ లేదు, ఆ దినాల్లో చిన్న రేడియో ఉండేది. అదేదో మంచి ఏమంటారు, బైబిల్ జ్ఞానం గురించినటువంటి ఫిల్మే తీశారు అప్పటి భక్తులు. అందులో ఒక పాట ఉంది, రాజ్యము బలము మహిమయు నీవే నీవే, జవము జీవము జీవనమీయగరావే, మరియ తనయ మహిళ హృదయ కరుణామయ కరుణామయ. అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్ను మిన్ను కానబోడేమో, కడుపుకు చాలినంత కబలమీయకుంటే మనిషి నీతి నియమం పాటించడేమో, తగిన వారికి తగు బలమిచ్చి క్షమా. ఈ పాటలో ఉన్న అర్థం, అయ్యా ఎవరికి ఏం కావాలో అది మాత్రమే దయచేయి, ఎక్కువ వద్దు ప్రభువా. ఆకులు అదే ప్రార్థన చేస్తున్నాడు, వీటిని నాకు దూరం చేయి. పేదరికమును ఐశ్వర్యమును రెండవ భాగంలో మనం చూస్తున్నాం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు వద్దు. ఏం వద్దంటున్నాడు? 4 వద్దంటున్నాడు ఆకులు. 1 వ్యర్థమైనది, 2వది అబద్ధం, 3వది పేదరికం, 4వది ఐశ్వర్యం. ఐశ్వర్యం ఎవరైనా వద్దంటారా? వద్దంటారా? మీ ఇంటికి ఐశ్వర్యం వచ్చును కాకంటే ఆ పాస్టర్ గారు వాళ్ళు చెప్తారండి, రండి ఆ ముద్రనే. నేను ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? మా సంఘ విశ్వాసాలకు ఎవరికి ఐశ్వర్యం వద్దయ్యా అని ప్రార్థన చేయాలి. దేవుడు నాకు చెప్పింది అదే కదా, నాకు వద్దు మీకు వద్దు. మీకు దీవెనలు మీద దీవెనలు వచ్చును కాక, లాటరీ టికెట్ తగులును కాక, మట్కాలో మీ నంబర్కి బాగా డబ్బులు వచ్చును కాక. ఒక ఆయన ప్రార్థన చేసుకోవద్దు. నిజంగానే సభల్లో ఒక చీటీ పట్టుకొని వచ్చాడు, అయ్యా ప్రార్థన చేయండి. ఏంటి ఏమి నీ ప్రార్థన అవసరం అంటే, లేదయ్యా నేను మళ్ళీ చెప్తాను కానీ ప్రార్థన చేయండి. ఏంటి ప్రార్థన చేయాలని పక్కన నాకు తెలిసిన సహోదరుడు అంటే చూడాలి, దాని మట్కా నెంబర్లు ఉన్నాయి, నేను ప్రార్థన చేయాలి రాసి వచ్చాడట. దశమ భాగం ఇస్తాడట. వింటున్నారా? పొరపాటున కర్మగాలి తగిలింది అనుకో, మట్కా సెంటర్లో ఎవరు ఉంటారు? అందరూ నా దగ్గరే ఉంటారు. ఇక అన్న చెప్తే నువ్వు మా నంబర్ దెబ్బలు తగ్గుతుందని అప్పుడు పోలీసులు నన్ను వాళ్ళని అందరూ ఊరేస్తారు. దేవుని వాక్యం రాయబడింది, ఇది నాకు దూరం చెయ్యి. పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు, ఏది వద్దు ప్రభువా, న్యూట్రల్ లైఫ్ నాకు కావాలి. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. పేదరికంలో ఉంటే ఆకలి ఆహారం ఎవరు పెట్టకపోతే ఆకలితో దొంగతనం చేసి బీదనై దొంగిలి నీ నామాన్ని నేను అవమానపరుస్తానేమో, నిన్ను దూషిస్తానేమో. ఒకవేళ నీవు నాకు ఐశ్వర్యం ఇస్తే 3 పూట్లకు బదులు 4 పూట్ల తిని బాగా కొవ్వెక్కి మదించి యెహోవా ఎవడని నిన్ను దూషిస్తానేమో. నాకు ఐశ్వర్యం కూడా వద్దు.
మన ప్రార్థనలో ఈ 4 సంగతులు ఉండాలి అనుదినం. ఒకటి, వ్యర్థమైనవి తీసివేయము ప్రభువా. రెండవది, చెప్పండి, అబద్ధాన్ని దూరం చేయి ప్రభువా. మూడవది, పేదరికం వద్దు ప్రభువా. నాలుగవది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అదే నేర్పించాడు ప్రియమైన శిష్యులకు. ఏమని? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము కదా, పరలోకమందున్న మా తండ్రి అని చెబుతూ, మా అనుదిన ఆహారం నేడు మాకు. పేదరికం లేకుండా ఉండడం అంటే అది. ఏ రోజు కావాల్సిన ఆహారం దేవుడు ఆ రోజు మనకి ఇస్తాడు. 40 సంవత్సరాలు దేవుడు అలాగ ఇచ్చాడు. అరణ్యయాత్రలో 30 లక్షల మందికి మనకి కూడా ఇస్తాడు. కానీ మన ఆశ అంతా కూడా ఏంటంటే బ్యాంకులో మన బ్యాలెన్స్ దండి కనపడాలి, అప్పుడే దేవుడు గొప్పవాడు. పర్సులు బాగా మందంగా ఉండాలి, జోబు నిండా డబ్బులు ఉండాలి, చెయ్యి ఆడాలి బాగా. కొంతమందికి ముఖాలు బాగా సంతోషం కలకల్లాడుతూ ఉంటాయి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు. ఎందుకంటే ఎంచుతూనే ఉంటారు. ఎంచడము బిరువులు పెట్టాడు, ఎంచడము బిరువులు పెట్టాడు, ఎంచడము బిరువులు పెట్టాడు. 5వ తేదీ నుంచి అప్పులు కట్టడం ప్రారంభించాడు. ఎంచడము అందరికీ ఇవ్వటం. ఇక ఇలా 10వ తేదీ చూడాలి, ఇవి బాగున్నారన్నమాట. 1వ తేదీ బలి చెప్తారు. ఎలాగంటే బాగున్నామని దేవుని వల్ల మీ ప్రార్థనలో చాలా బాగున్నాం, చాలా బాగున్నాం. 10వ తేదీ ఏం చెప్తారంటే బాగున్నా ఉన్నాయా. 20వ తేదీ 25వ తేదీ వచ్చేసరికి పర్వాలేదన్నయ్యా. 30వ తారీఖు వచ్చే లోపల ఏముంది అన్నయ్య, చాలా కష్టాలు ప్రార్థన. అవునా కదా? చెప్పరే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఈ ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఆగురు చేసిన ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, యేసు ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థన నాకు రావాలి, నీకు రావాలని నేను కోరుకోవాలి. అందుకోసమే కదా ఆయన ధనవంతుడయ్యుండి ఆయన దారిద్ర్యం వల్ల మన ధనవంతులము కావాలని మన కొరకు సెలవులో ఆయన ధీరుడైపోయాడు. ఆయన ఐశ్వర్యం అంతా మనకి ఇచ్చాడు. సమయం లేదు, ప్రవచితమైతే మరొకసారి మరింత లోతుగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్యం ఇచ్చిన నా ప్రియ సహోదరుడా, సహోదరి, డబ్బు ఎక్కువైతే ఏమంటారంట? యెహోవా ఎవడని అంటానేమో, దేవుడు ఎక్కడున్నాడని అంటానేమో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 2 దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయంలో. అక్కడ యెహోషాపాతు అని రాసున్నాడు. చాలా పేదవాడు మొదట, తర్వాత ధనవంతుడయ్యాడు, ఒంటరివాడు. ఇప్పుడు బాగా బలం వచ్చేసింది. అన్ని రాజైన అహాబుతో 1000 మంది దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో పనులు చేస్తూ వచ్చాడు. చివరికి ఏమైంది? భ్రష్టుడైపోయాడు. దేవుడు కరుణా కటాక్ష కలిగిన వాడు, చావుకు లోనైన ఆ వ్యక్తిని తప్పించాడు. ఎంత శక్తిమంతుడో అంత దిగజారిపోయాడు. తనకు ఐశ్వర్యము ఘనతయు కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో 1000 మంది అని రాయబడింది. అన్యులతో సహవాసంలోకి వెళ్ళి అన్యుల పిల్లలను తెచ్చుకొని తన కుమారుని పెళ్లి చేసుకొని, ఇదిగో అన్యులతో సహవాసంలో తన యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నాడు, భ్రష్టుడైపోయాడు. డబ్బు కలిగిన తర్వాత, ధనం కలిగిన తర్వాత, ఆస్తులు కూడా పెట్టుకున్న తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారంలో వృద్ధి వచ్చిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత, సంపాదన కలిగిన తర్వాత నీ జీవితము మొదట ఎలా ఉన్నదో అలాగనే ఉండాలి. ఎంత ప్రార్థన ఉందో అదే ప్రార్థన ఉండాలి. ఎంత భక్తి ఉందో, ఎంత నీతి ఉండిందో అదే నీతి, అంతే భక్తి రావాలి. అంతకు మించి దేవుడు నిన్ను ఇదిగో వేరేగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. లేచిన పడదాం, దేవుడి మాటలు దీవించదు గాక. విశ్వాసంతో దేవుడికి మనం అప్పగించుకుందాం. ప్రియ ప్రభువా, ఆగూరు జీవితము తన స్నేహితులతో ఈతీయులకు ఉగ్గారులకు బోధించినటువంటి జీవితం మాకు కావాలి. అందరం లేచిన పడదాము, మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. దిస్ ఈస్ ద టైమ్ టు సబ్మిట్ ద లార్డ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. We have to humble ourselves. The Lord is warning to us. If you are a liar, your life is end with that hell, where there is a consuming fire. నీ శరీరాన్ని, ఆత్మను నాశనం చేసే శక్తి కలిగిన నరకములో పడవేయబడటమే అబద్ధ